నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. పెళ్ళై ఆనందంగా ఉన్న మా సంసారంలోకి నా భర్తకు వచ్చినటువంటి అనుమానం నా సంసారంలో నిప్పులు పోసింది అని అంటోంది రాధ. నా సమస్యని పరిష్కరించి నాకు న్యాయం చేయండి అని కోరుతోంది. మా హస్బెండ్ తాగొస్తున్నాడు మేడం. తాగొచ్చి నన్ను టార్చర్ చేస్తున్నాడు, కొడుతున్నాడు విపరీతంగా. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? డైవర్స్ కావాలి మేడం. అప్పుడు నలుగురికి తెలుస్తుంది కదమ్మా. అంటే ఆయన చెప్తున్న అక్రమ సంబంధాలు నిజమేనా? కాదు మేడం. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అతను? ఎవరు అతను? ఆ వ్యక్తి ఎవరు? అతను నాకు వేరే దిక్కు పరిచయం అయ్యాడు మేడం. ఎలా అంటే ఒక మామూలుగా ఒక పెళ్లికి వెళ్ళాను, ఫ్రెండ్లీ లాగా పరిచయం అయ్యాడు. అతనికి నాకు సంబంధం ఉందని అంటున్నాడు మేడం. నేను చాలా మంచిదాన్ని మేడం. మా పక్కన వాళ్ళని కూడా అడగండి కావాలంటే. నేను రీసెంట్ గానే చాలా మంచిదాన్ని. మనం మంచోళ్ళం అని మనం చెప్పడం కదా, పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు చెప్పాలి. వాళ్ళని అడగమంటావా ఇప్పుడు? వాట్సాప్ లో వీడియో పంపించాడు. ఎవరు వాట్సాప్? నీ వాట్సాప్ కి అతను వీడియో పంపించాడు? ఆమె మొబైల్ పంపించాడు సార్. ఆ అమ్మాయి మొబైల్ కి వీడియో పంపించాడు. ఏముంది అందులో? మీరు చూడండి మేడం. నేను నా నోటితో నేను చెప్పడం బాగుండదు. అంటే మా ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు తను అనుకోకుండా నేను గుద్దుకున్నాము. గుద్దుకున్నారా? అవును. అంత దారుణమైన వీడియో ఒకటి ఉందండి అని మాకు ఇవ్వాలని చూస్తున్నాడు. మేము ఇప్పుడు అది టెలికాస్ట్ లో పెడితే ఇదేం వీడియో అనేది తెలుసా పోనీ మీకు? తెలియదు మేడం. మీ ధైర్యానికి మెచ్చుకోవాలి. ఈ వీడియో ఇప్పుడు నేను ప్లే చేస్తున్నాను విత్ యువర్ పర్మిషన్. డన్. నువ్వేనా హీరోయిన్ నడిచేది? వారిని ఏంటమ్మా అదేమన్నా ఫస్ట్ నైట్ వీడియో? ఆ పువ్వులేంటి, ఆ నడకేంటి? ఆడికి పువ్వులకే ఖర్చు అయ్యి ఉంటుంది. ఆడి ఎంత జీతం, మొత్తం నెల జీతం అంతా మాకు కనిపిస్తుంది కదమ్మా. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి మ్యామ్. సార్, మేడం, రాధ గారు ఇక్కడ ఒక సమస్యతో వచ్చారు. ఆవిడకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. రాధా గారు రండి. నమస్తే అండి, కూర్చోండి. రాధా గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి మీరు? మేము కృష్ణానగర్ మేడం. కృష్ణానగర్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫే. ఓకే. మీకు పెళ్ళి ఎంతకాలం అవుతుంది? నాకు 5 సంవత్సరాలు అయింది మేడం. 5 years అవుతుంది. లవ్ మ్యారేజా అరేంజ్డా? అరేంజ్ మ్యారేజ్. పిల్లలు? ఒక బాబు ఒక పాప. ఒక బాబు ఒక పాప. చెప్పండి, చక్కగా మంచి హ్యాపీ ఫ్యామిలీలో ఉన్నారు. ఇక్కడ వరకు ఎందుకు వచ్చారు? మా హస్బెండ్ తాగొస్తున్నాడు మేడం. తాగొచ్చి నన్ను టార్చర్ చేస్తున్నాడు, కొడుతున్నాడు విపరీతంగా. ఓకే. ఎప్పటి నుంచి అండి? ఒక 2 years నుంచి మేడం. 2 years నుంచి. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, హస్బెండ్, పిల్లలే మేడం. అంతేనా? మీ అత్త మామయ్య? మా అత్తమ్మ ఊరి దగ్గర ఉంటారు. ఊరి దగ్గర ఉంటారు. వాళ్ళకి ఏమైనా చెప్పలేకపోయారా ఇలా ఇబ్బంది పడుతున్నారు? చెప్పాము. ఇంటి దగ్గర బయట తాగుతాడు, ఇంటి దగ్గర తాగడు ఎక్కువ. ఈ మధ్య ఒక 1 year నుంచి ఇంట్లో బాగా తాగి టార్చర్ చేస్తున్నాడు మేడం. ఏమైనా పని చేస్తాడా? జాబ్ చేస్తాడు సార్. తాగుడికి ఎప్పుడైనా ట్రీట్మెంట్ కి తీసుకెళ్లారమ్మా? తీసుకెళ్ళాము సార్. వేరే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాము. తీసుకెళ్తే వాళ్ళు ఒక లిక్విడ్ లాగా ఇచ్చారు. అది అతను చేశాను కదా, అది పని చేయలేదు. సరే, మామూలుగా ఒక రికగ్నైజ్డ్ ట్రీట్మెంట్ కి అయితే తీసుకెళ్లేదు. మామూలుగా ఇలాగా మందు వేసే చోటుకి, చెట్టు మందో పుట్ట మందో వేసే చోటుకి తీసుకెళ్లారు. మరి సంవత్సరం బట్టి తాగుతుంటే మరి ఉద్యోగం ఎవరు ఉంచుకున్నారమ్మా? ఏం చేస్తున్నాడు? అది కూడా మానేశాడా? ఉద్యోగం చేస్తున్నాడు సార్. చేస్తున్నానని నాకు చెప్తున్నాడు. మరి ఇంటి ఖర్చులు అవి నువ్వేమైనా పని చేస్తావా? నేను ఈ మధ్య కొంచెం సూపర్ మార్కెట్ లో జాబ్ చేస్తున్నాను సార్. నువ్వు చేస్తున్నావు, అతను చేస్తున్నట్టు నటిస్తున్నాడు అంటావా? అవును సార్. మరి అతని సంపాదన అంతా కూడా డబ్బులు తాగుడికే సరిపోతుంది సార్. సరే, చెప్పమ్మా. తర్వాత ఇంకా టార్చర్ మేడం. విపరీతంగా టార్చర్ చేస్తున్నాడు. నీకు వాడున్నాడు, వీడున్నాడు అని మిమ్మల్ని ఊరికి అనుమానిస్తున్నాడు. ఇంటికి వచ్చిన ఆంచి గొడవ, అట్లా చేస్తున్నావు, ఇట్లా చేస్తున్నావు అని విపరీతంగా టార్చర్ చేస్తున్నాడు, కొడుతున్నాడు.
ఈ తాగుడు ఎప్పటి నుంచి అండి? ఒక 1 year నుంచి మేడం. 1 year నుంచి. అంత ముందు బానే ఉన్నారు. బానే ఉన్నా. ఇవి 1 year నుంచి ఇంటి రెస్పాన్సిబిలిటీస్ అన్ని మీరే నేనే చూసుకుంటున్నారా? చూసుకుంటున్నాను. మరి మీ అత్తమామలతో కానీ పెద్ద మనుషులతో కానీ ఏమైనా మీటింగ్ పెట్టి చెప్పలేదు మేడం, ఎందుకంటే నా ప్రాబ్లం నేనే క్రియేట్ చేసుకోవాలని చెప్పలేదు. వాళ్ళ వరకు వెళ్ళలేదు, వాళ్ళు బాధపడతారని చెప్పలేదు. వాళ్ళ దాకా వెళ్లకుండా స్టేజ్ దాకా ఎందుకు వచ్చావు? మీరు ఏదో న్యాయం చేస్తారని వచ్చాను. బయటికి తెలియకూడదు సంసారం గుట్టు అవును అంటావు. మేడం. అతను మానేయడానికి రెడీగా ఉన్నాడమ్మా డ్రింకింగ్? డ్రింకింగ్ అంటే బయట లేకుండా ఇంట్లో మళ్ళీ స్టార్ట్ చేశాడు సార్. ఇప్పుడు నీకు తాగుడు పెద్ద సమస్య, లేదంటే అతను నీ మీద అనుమానం పట్టడం పెద్ద సమస్య? నా మీద అనుమానం పడటం సార్. మరి రెండిట్లకి 3 ఉందిగా, తాగటం అనుమానం పట్టడం. అవును సార్. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? డైవర్స్ కావాలి మేడం. ఓర్ని అప్పుడు నలుగురికి తెలుస్తుంది కదమ్మా. డైవర్స్ కావాలన్న వాళ్ళు టీవీ షోలకు ఎందుకు రావడం? వెళ్ళి కోర్టులోనే చూసుకుంటే సరిపోతుంది కదా, అడ్వకేట్స్ పెట్టుకొని. టార్చర్ ఎక్కువ చేస్తున్నాడు మేడం, అందుకే టార్చరు, తాగుడు, అనుమానిస్తున్నాడు. డైవర్స్ కావాలి, కోర్టులో లీగల్ గా వెళ్ళిపోతే అబ్బాయిని బయటికి పంపిస్తారు. మీరు పిల్లలు కావాల్సిన కేసులు వేసుకునేవాళ్ళు కదా. అంటే ఆయన చెప్తున్న అక్రమ సంబంధాలు నిజమేనా? కాదు మేడం. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అతను? ఊరికే ఒక ఎలిగేషన్ వేస్తున్నాడా, పలానా పొల్లయ్య ఉన్నాడు, ఎల్లయ్య ఉన్నాడు? అవును మేడం. ఎవరు అతను? ఆ వ్యక్తి ఎవరు? అతను నాకు వేరే దిక్కు పరిచయం అయ్యాడు మేడం. ఎలా అంటే ఒక మామూలుగా ఒక పెళ్లికి వెళ్ళాను, ఫ్రెండ్లీ లాగా పరిచయం అయ్యాడు. అతనికి నాకు సంబంధం ఉందని అంటున్నాడు మేడం. ఏంటి ఇల్లంతా మీరే చూసుకుంటున్నారు, అయినా సరే మీ ఆయన తాగేసి వచ్చి మిమ్మల్ని టార్చర్ పెడుతూ ఉన్నాడు. మీరు అడగలేదా ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏమైంది, నా నుంచి ప్రాబ్లం ఏంటని అడిగావా అసలు? నేను చాలా మంచిదాన్ని మేడం, మా పక్కన వాళ్ళని కూడా అడగండి కావాలంటే. నేను రీసెంట్ గానే చాలా మంచిదాన్ని. మనం మంచోళ్ళం అని మనం చెప్పడం కదా, పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు చెప్పాలి. వాళ్ళని అడగమంటావా ఇప్పుడు? అతను నా పట్ల అలా బిహేవ్ చేస్తున్నాడు మేడం. నేను ఇల్లుని చూస్తున్నాను, పిల్లల్ని చూస్తున్నాను, నేను మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తున్నాను. ఇప్పుడు నార్మల్గా ఈ డే టైం అంతా కూడా పిల్లలు ఏంటి స్కూల్కి వెళ్ళిపోతారా? మార్నింగ్ వెళ్ళిపోతారు మేడం, ఈవినింగ్ నేను వచ్చేటప్పుడు తీసుకొచ్చుకుంటాను. మీ ఆయన అడిగేవా ఇలా నేను డివోర్స్ తీసుకుంటాను ఇలాగే కనుక టార్చర్? అడగలేదు మేడం. మరి ఒకసారి ఒక మాట మీ ఆయనతో కూడా చెప్పాలి కదా, నువ్వు తాగుడు మానేస్తావా లేదంటే నిన్ను వదిలేసి నేను పిల్లలు వెళ్ళిపోతామని. నేను మంచిదాన్నే చెప్తున్నాను కదా మేడం, డైవర్స్ అడగట్లేదు. మంచిదాని కాదమ్మా, ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మా ఆయన టార్చర్ నేను తట్టుకోలేకపోతున్నాను, మాకు డైవర్స్ ఇప్పించండి మేడం అని చెప్పేసి అన్నారు. మీరు ఈ మాట మీ ఆయనతో చెప్పారా? చెప్తే మారుండేవాడేమో తాగకుండా. చెప్పలేదు. నీకు డైవర్సే ఎందుకు? భర్త మారటం అవసరం లేదా? ఇప్పుడు సార్ దగ్గర పంపిస్తే తాగుడు మానిపిస్తారు, మేము కౌన్సిలింగ్ ఇస్తాం, ఉన్నంతలో కలిపి పంపిస్తాం కదా. నీకు అట్లా అవదా? 2 పిల్లల తండ్రి అంటే టార్చర్ ఎక్కువ పెడుతున్నాడు కదా మేడం. అదే కదా తగ్గించమనే వస్తారు ఇక్కడికి. ఎవరైనా విడిపోవాలి అనుకుంటే ఇక్కడ దాకా ఎందుకు? మీరు కోర్టుకి వెళ్తే సరిపోయేది కదా. ఇంకా నువ్వు ఏమైనా చెప్పకూడదు కానీ భయపడుతుంది కానీ ఏమైనా ఉందా? అది మామూలుగా చాలా టార్చర్ చూపిస్తుంటారు సార్. అంటే ఏం చేస్తారు? వచ్చి కొడుతూ ఉంటారా మిమ్మల్ని బాగా? మామూలుగా రూమ్ లోకి వెళ్ళినప్పుడు కూడా అట్లానే కూడా టార్చర్ చేస్తుంటాడు మేడం. ఫిజికల్ గా కూడా మీకు హెరాస్మెంట్ ఉండే అంటున్నారు. పెద్దవాళ్ళతో ఒక మాట మాట్లాడాల్సింది. సరే ఇక్కడ వరకు వచ్చారు కదా. ఆల్రెడీ అరేంజ్డ్ మ్యారేజ్, 2 కుటుంబాలు కలిసి పెళ్లి చేశారు. 50 లక్షలు కట్నం కూడా ఇచ్చారు. 50 లక్షలు ఇచ్చావు, అయినా హెరాస్మెంట్ ఉంది. మరి 50 లక్షలు మీ అమ్మ నాన్న నువ్వు కష్టపడి అయితే ఇవ్వలేదుగా. మరి వాళ్ళకి తెలియాలిగా ఎందుకు విడిపోతుంది నా కూతురు అనేది. పెద్ద మనుషుల దగ్గర వాళ్ళ దగ్గర మంచిగానే ఉంటున్నాను, మంచి అమ్మాయి అనుకుంటే ఇతను టార్చర్ బరీలేకున్నాను కదా. అదే చెప్పాలి కదా, నాన్న మనం 50 లక్షలు ఇచ్చి ఒక వస్తువు కొనుక్కున్నాము, ఆయనేమో నన్ను ఇట్లా హింసిస్తున్నాడు అని నువ్వు చెప్పాలి కదమ్మా. ఇక్కడికి వచ్చావేంటి గబగబా? మీరు న్యాయం చేస్తారని ఇక్కడికి వచ్చాను మేడం. సరిపోయింది. అంటే ఏం కావాలి ఇప్పుడు? మీకు కన్ఫర్మ్ గా డివోర్స్ కావాలి అంతేనా? ఇది పెద్దవాళ్ళతో కానీ ఎవరితో డిస్కస్ చేయరు, మీ ఆయన కూడా చెప్పరు, బట్ ఇక్కడ వరకు వచ్చారు. ఎవరెవరు వచ్చారు? మా హస్బెండ్ వచ్చాడు, మీ ఆయన వచ్చారు. సో సింపుల్ గా ఏంటంటే మీ ఆయన తాగుడు మారినా వ్యక్తిత్వం మారినా నీకొద్దు, విడాకులే కావాలి. ఊరికే విడాకులు ఇస్తావా? 50 లక్షలు ఇప్పించాలా? 50 లక్షలు కూడా ఇప్పించాలమ్మా. పిల్లలు నువ్వు తీసుకుంటావా, ఆయనకి ఇస్తావా? పిల్లలు నేనే ఉంచుకుంటావు. సరిపోయింది. సరే మీ ఆయన కూడా పిలుద్దాం. పేరేంటి? రాము మేడం. సార్ వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చారు, ఆయన కూడా పిలుస్తాను స్టేజ్ మీదకి. రాము గారు రండి. నమస్తే సార్. నమస్తే అండి, కూర్చోండి. రాము గారు, మీ ఆవిడ మీ మీద ఎలిగేషన్ వేసారు ఏంటంటే సంవత్సరం నుంచి ఫుల్ తాగడం, ఆవిడని అనుమానించడం, ఆవిడని కొట్టడం, చాలా టార్చర్ పెడుతున్నారంట. అంతకుముందంతా బాగానే చూసుకున్నారంట. ఏమైంది? ఈ సంవత్సరం నుంచి ఏం జరుగుతుందని చెప్పేసి మీ ఆవిడని అలా హింసిస్తున్నారు మీరు? ఒకసారి ఈ వీడియోకి ఇది ఒకసారి చూడండి మేడం. పెన్ డ్రైవ్ మీద చూడండి. ఏంటి పెన్ డ్రైవా? దేనికి సంబంధించింది? మీరు చూడండి మేడం. ఆమె నేను చేస్తున్నా ఏం చేస్తున్నా అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఏంటి ఇంట్లో మీరు ఏమన్నా వీడియో రికార్డింగ్ ఏమైనా చేస్తున్నారా ఏంటి? ఒక ఫంక్షన్కి వెళ్ళాం మేడం. ఆ ఫంక్షన్లో ఒక అబ్బాయి పరిచయం మేడం. ఎప్పుడు, ఎంతకాలం క్రితం? 1 year మేడం. 1 year క్రితం ఒక వ్యక్తి ఫంక్షన్ లో మీ ఆవిడకి పరిచయం అయ్యాడు. మేము కూడా అప్పుడు చూసాము. దాంట్లో మేము ఒకరోజు మీకు మెసేజ్ ఉంది మేడం, వాట్సాప్లో వీడియో పంపించాడు. అది చూస్తే మేము మొత్తం ఇంకా ఉన్నాయి మేడం, నేను చెప్పొద్దు. ఎవరు వాట్సాప్? నీ వాట్సాప్ కి అతను వీడియో పంపించాడు? ఆమె మొబైల్ పంపించాడు సార్. ఆ అమ్మాయి మొబైల్ కి వీడియో పంపించాడు? ఆమె లేదు, బయట ఉంది సార్. అది మీరు గబుకుని చూసి మీ ఫోన్ కి ఫార్వర్డ్ చేసుకున్నారా? వాస్తవానికి అయితే నేను ఆమె మొబైల్ టచ్ చేయను సార్, ఎక్కువ మటుకు అయితే చూడొద్దు అన్నట్లు.
కాకపోతే ఏదో నా నెంబర్ వచ్చేసరికి నాకు కొంచెం డౌట్ వచ్చింది. అప్పుడు చూస్తే అది చూసి రికార్డింగ్ అది చూసి నేను నా దానికి పంపించుకున్నాను సార్. ఏముంది అందులో మీరు చూడండి మేడం, నేను నా నోటితో నేను చెప్పడం బాగుండదు. సరే, అది చూడడానికి ముందు మీరు ఇంకోటి మేడం, ఇక్కడికి బయటికి రావడం ఇటువంటి ప్లేస్కు తోలుకురావడం కూడా నాకు ఇష్టం ఉండదు మేడం. కానీ ఆమె వచ్చి రావడం వల్ల నాకు కూడా ప్లస్సే మేడం. సో లేదంటే మీరే వచ్చి ఉండేవారు? వచ్చిన నా పరువు నేనే బయట తీసుకోవడం అనేది నాకు ఇష్టం. గౌరవం పోగొట్టుకోవడం ఎందుకు, పిల్లలు ఉన్నారు కదా అని మీరు సరే మీరు అసలు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము ఎవరి ఫేస్లు రివీల్ చేయము, మీ ఇద్దరు నేమ్స్ కూడా మేము మార్చే చెప్పమని చెప్పాం. ఎందుకంటే మీలాంటి వాళ్ళు మళ్ళీ బయట ఇబ్బంది పడకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో. సో ఇప్పుడు మీరు ఏదైతే ఎవిడెన్స్ తీసుకొచ్చారో అది మేము చూస్తాము, ఆల్రెడీ పెట్టి చూడడం అనేది జరిగింది. కానీ అసలు అంతకు ముందు మీరిద్దరు బాగున్నారు కదా, ఈ 1 year లో ఓన్లీ అక్రమ సంబంధం వల్లే ఇలా అయిపోయిందని మీరు అనుకుంటున్నారా? అంతకుముందు బాగానే ఉన్నారా? అన్ని పిల్లల రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ బాగానే ఉన్నాయి. సరే, అదైతే ఆవిడ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఈ 1 year లో మీరు తాగుతారు, కొడతారు, పట్టించుకోరు, శాలరీ కూడా ఇంట్లో ఇవ్వరు అంటుంది. వాటికి ఏం చెప్తారు? అంటే ఈ రీజన్ వల్లే మీరు ఉంది కదా మేడం, ఏ భర్తకైనా ఉంటది కదా మేడం. సో మీరు బాధతో ఇవ్వక తాగుతున్నారా? డబ్బులు అనే విషయం అయితే ఇస్తున్నాను మేడం. డబ్బులు అయితే ఇప్పుడు ఎంత కాకపోయినా పిల్లలు తల్లి అందరు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇవ్వాలి కదా, నా ఇల్లు గడవాలి కదా మేడం. తాను కాకపోతే ఈ అమ్మాయి పని వల్ల మానసికంగా నేను ఇబ్బంది పడిపోయానండి, దాని వల్ల తాగుడికి అలవాటు అయ్యింది అంటే అప్పటికి ఇచ్చేదానికంటే కొంచెం తక్కువ చేసేస్తాం మేడం. ఇప్పుడు అంతంలో ఒక 20 అట్లా ఇస్తున్నాయి, ఇప్పుడు ఒక 15 ఇస్తాం, 5 ఎక్స్ట్రా అవుతుంది మేడం. కాదు నాన్న, ఇప్పుడు ఈ అబ్బాయి ఎవరైతే కనుక మ్యారేజ్ ఫంక్షన్ లో పరిచయం అయ్యాడో అబ్బాయి 1 year బ్యాక్ పరిచయం అయ్యాడు. అవును. కానీ మీకు ఎప్పుడు వచ్చింది ఈ వీడియో? ఎప్పుడు వచ్చింది? 1 year బ్యాకేనా? తర్వాత వచ్చింది సార్. 1 year 9 months అవుతుంది. ఓకే, 9 months బ్యాక్. సో 9 months బట్టి ఈ బాధను దిగమింకోలేక మీరు తాగడం మొదలు ఎవరికి చెప్పుకోలేము కదా సార్. ఎందుకంటే భార్య ప్రాబ్లం వేరే చెప్పినా అంటారు కదా. అడగచ్చుగా, ఏంది వీడియో నాకు వచ్చింది నీకు వచ్చిందని అడగలేదు? ఇప్పుడు నన్నే అనుమానిస్తావా అంటుంది సార్. అంతా మీరు మమ్మల్ని చూడండి అని చూపించే వీడియోలో ఆవిడ అట్లా అంటుంది. నేను అది ఎట్లా చెప్పుకోలేను కదా మేడం, ఎవరికి చెప్పుకోలేను. వీడియో చూపించారు ఆవిడకి? అసలు మీరు చూపించలేదు మేడం. ఓకే, మీరు డైరెక్ట్ గా అడుగుతూ ఉంటే ఆవిడ ప్రతిసారి డినై చేస్తూ వస్తుంది, ఇంతేనా? నా మీద ఇట్లా అంటున్నావు అని. ఏమా మీ పర్మిషన్ తీసుకుంటున్నాం తల్లి, ఎందుకంటే ఆయన చెప్పడానికి కూడా సిగ్గుపడుతున్నాడు, బాధపడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. అంత దారుణమైన వీడియో ఒకటి ఉందండి అని మాకు ఇవ్వాలని చూస్తున్నాడు. మేము ఇప్పుడు అది టెలికాస్ట్ లో పెడితే నీకేం ప్రాబ్లం లేదా? 100 సార్లు ఆలోచించుకొని చెప్పు. తర్వాత మా మేడం ఎట్లా పెట్టారండి అని చెప్పి మీరు వెళ్ళి డిలీట్ చేయండి, వీడియోలు డిలీట్ చేయండి అంటే కుదరదు. నేనేం తప్పు చేయలేదు కదమ్మా. ఇదేం వీడియో అనేది తెలుసా పోనీ మీకు? తెలియదు. మీ ధైర్యానికి మెచ్చుకోవాలి. మీరేం తప్పు చేయలేదు, మీకు ఏం అవసరం? చాలా మంచిది వీడియో టెలికాస్ట్ ఎందుకని అన్నిసార్లు ఎవరు మేము ఇంతవరకు ఇన్ని ఎపిసోడ్ లో నేను మంచి అని చెప్పుకున్న వాళ్ళు వినలే. ఇంకోటి మేడం, అమ్మాయికు ధైర్యం ఏంటంటే ఆమె మొబైల్ నేను టచ్ చేయకపోవడం మేడం. అదేలేమ్మా, టచ్ చేసి ఉంటే ఇటువంటి అవుతుంది ఆమె కూడా భయపడేది. మా వీడియో ప్లే చేసిన తర్వాత నేను కాదు వేరే హీరోయిన్ అని అనకూడదు, అర్థమైందా? ఇది నీ పర్మిషన్ తో మేము ఇది వీడియో ప్లే చేస్తాం. ఆయన ఆల్రెడీ ఒక పాయింట్ నీకు లీక్ చేశాడు. 1 year బ్యాక్ ఫంక్షన్ లో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడండి, అతనితో మా ఆవిడకి అక్రమ సంబంధం ఉంది, దానికి సంబంధించిన వీడియో అని చెప్తున్నాడు. ఓకే కదా, నేనేం తప్పు రికార్డ్ చేసి ఉంచుకోండి. 1 year బ్యాక్ నీకు ఎవరైనా పరిచయం అయ్యారమ్మా ఒక ఫంక్షన్ లో? పరిచయం అయ్యారు. అతను ఎవరు? నాకు తెలిసిన అతనే సార్. అక్రమ సంబంధం ఉందా అతనితో? లేదు. ఏమీ లేదు. మీరు చక్కగా జాబ్ చేసుకుంటున్నారు, మీ పిల్లల్ని మీ ఆయన్ని చూసుకుంటున్నారు, మీ ఆయన మిమ్మల్ని టార్చర్ పెడుతున్నాడు, అంతేగా? ఈ వీడియో ఇప్పుడు నేను ప్లే చేస్తున్నాను విత్ యువర్ పర్మిషన్. డన్. కొంచెం టీవీ అరేంజ్ చేయరా ప్లీజ్. ఈ ఫ్రెండ్ నీకు ఎక్కడది ఏంటి? అక్కడ చూడు, నువ్వేనా హీరోయిన్ నడిచేది? వారిని ఏంటమ్మా అదేమన్నా ఫస్ట్ నైట్ వీడియో? ఆ పువ్వులు ఏంటి, ఆ నడకేంటి? నువ్వు కాదా? నువ్వు కదా బాబాయ్? సరిగ్గా చూడమ్మా, సైట్ ఏమన్నా ఉందా? ఆడికి పువ్వులకే ఖర్చు అయ్యి ఉంటుంది. ఆడి ఎంత జీతం, మొత్తం నెల జీతం అంతా. ఫేస్ బ్లర్ ఆడియన్స్ కి చేస్తాం, మాకు కనిపిస్తుంది కదమ్మా. నీ చెయ్యను ఇవన్నీ మాకు తెలియలేదు మేడం. తప్పు చేయలేదు. అవేమన్నా ఫోర్జరీ వీడియో అనుకుంటున్నావా? మార్ఫింగ్ చేసావా? మీ ఆయన తెచ్చిందే కదా ఏమ్మా, ఒరిజినలే కదా అది. ఇప్పుడు ఫోన్ లో ఉంటది కదా. ఏది నీ ఫోన్ ఇవ్వు, నీ ఫోన్ ఇవ్వు. ఇద్దరు పిల్లలు, మీ ఆయన చక్కగా చూసుకుంటున్నాడు, అవసరమా ఇదంతా దరిద్రం? ఇంకా ఇప్పటికీ ఆ కాన్ఫిడెన్స్ చూపెట్టద్దమ్మా. అక్కడ క్లియర్ కట్ నేను కాదు అని ధైర్యంగా చెప్తుంది ఆవిడ. ఇంకా ఎవరిని ఫూల్ చేద్దామని ఇక్కడ మీ ఆయన చేస్తున్నావు, సరిపోదా?
ఓకే, అది ఇప్పుడు అదేదో సీక్రెట్ గా తీసిన వీడియో కూడా కాదు, పబ్లిక్ గా నీ అప్రూవల్ తో తీసినటువంటి వీడియో. అందులో ఉన్నది నీ లవరు, నువ్వు, ఇంకా ఏం కావాలి మార్ఫింగ్? అందులో ఉన్న మనిషి పోనీ వాడేనా నీకు ఆ పెళ్లిలో పరిచయం అయినటువంటి వ్యక్తి? అతనేనా? అతని వరకు ఓకే, పక్కన ఉన్న హీరోయిన్ నువ్వు కాదంటావు. నేను కాదు సార్, నేను మంచిదాన్ని సార్. నీ మంచిదానం తగలయ్యా, ఎవడడిగాడమ్మా? ప్రతిసారి నేను మంచిదాన్ని, మీ అదృష్టం ఎక్కడో బాగుండా వీడియో దొరికింది మీకు. ప్రతిదాన్ని నీ పేరు, మీ ఇంటి పేరు నేను మంచిదాన్నా? ప్రతిసారి అదెందుకంటావు? ఇది తీసేయండి. నువ్వైతే మంచిదాన్ని అంటావు, చాలా మంచి. అందులో వీడియోలో ఉన్నది నువ్వు కాదు. నేనే మేడం. నువ్వేనా? మరి ఏంటిదంతా? వీళ్ళు ఏం పట్టుకుంటారులే అనుకున్నావు కదా. నేను మంచిదాన్ని, మా ఆయనతో నన్ను విడిపించేయండి, అందుకే కదా ఇంట్లో అత్తమ్మ వాళ్ళకి కానీ మీ అమ్మ నాన్నకి కానీ ఎవరికి చెప్పకుండా వచ్చేసావు నువ్వు. ఇక్కడైతే వీళ్ళు ఏం చూసుకోరో ప్రోగ్రామ్ వర్క్ చేస్తారు, పంపించేస్తారు అనుకున్నావా? అందులో మీరు వీడియో తీయలేదమ్మా, సినిమా తీశారు. నీ పక్కన ఉన్న వాళ్ళని కూడా ఇక్కడ మేము పిలిపించాను తెలుసా. హలో అక్క, ఇక్కడ మాట్లాడు, ఇచ్చుడు ఎక్కడేవో చూస్తున్నావేంటి, ఇంకా ఇప్పుడే ఇచ్చేయండి లాభం. సార్, మేడం, ఈవిడ బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నారండి, మనం పిలిపించాం, ఒకసారి స్టేజ్ మీదకి పిలిపిస్తారు. రండి సురేంద్ర గారు. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే సార్. మీరు అడగాల్సింది అడిగేస్తే నేను వెళ్తా సార్. వెళ్ళిపోతా, బిజీయా? ఇంకో వీడియో తీసుకోవాలా? లేదండి, నీదేమన్నా పూల వ్యాపారమా ఏంటి? అన్ని పూలు పెట్టేవింది అయ్యా, ఆ మాత్రం ఆ వీడియోకి అన్ని పూలు కావాలా? నేను తప్పు చేశాను, నేను ఫీల్ అవ్వట్లేదు సార్. అందుకని పూలు కొనటం, పూలు పంచడం కాదు, అమ్మాయితో జరిగింది తప్ప కాదని అడుగుతున్నాం మేము. తప్పింది కాదు సార్. ఆ అమ్మాయికి పెళ్ళైందని తెలుసా? తెలుసండి. పెళ్ళైన వాళ్ళతో ఇలా అఫైర్ పెట్టుకోవడం అనేది తప్పన్న విషయం మీకు తెలీదా? కానీ మేడం, పెళ్ళైనా కానీ అమ్మాయికి ఇష్టమైతే అబ్బాయికి ఇష్టమైతే ప్రాబ్లం లేదు, మీ కోర్టులో చెప్పిన. మీకు పెళ్ళైందా? లేదండి. మీ ఇంటికి వచ్చి చెప్పినాయి ఆ కోర్టులు పెళ్ళైన అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు చెప్పక్కర్లేదు మేడం. యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎక్కడ చూస్తే ఆ ఇన్ఫర్మేషన్ బాగా తెలిసింది. ఫస్ట్ అదే పట్టుకుంటారు, ఇంకా మీకు కావాల్సింది అదేగా. కాదు, అసలు ఏంటి మీ ఇద్దరి మధ్యన పరిచయం ఏంటి? ఎంతకాలం బట్టి పరిచయము? ఫంక్షన్ లో కలుసుకున్నారంటే కనుక అంత ముందేనా, ఫంక్షన్ లో ఫస్ట్ అటెంప్ట్? లేదు సార్, ఫస్ట్ అటెంప్ట్ సార్. ఒక మ్యారేజ్ ఫంక్షన్ లో మీట్ అయ్యాను సార్. అంటే మా ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు తను అనుకోకుండా నేను గుద్దుకున్నాము. గుద్దుకున్నారా? అవును, అనుకోకుండా గుద్దుకొని టచ్ అయ్యాము సార్. అలాగా ఒకసారి టచ్ అయ్యారు, ఇంకా కొమ్ములు వస్తాను, ఇంకోసారి టచ్ అయ్యారు? లేదండి, అంటే టచ్ అయ్యాము, సారీ చెప్పుకున్నాము, వెళ్ళిపోయాము. ఏమైనా మెరుపులు వచ్చినాయా? రాలేదు. ఏం రాలేదు. మీ ఇద్దరికి అంత ముందు పరిచయం లేదా? లేదు మేడం, జస్ట్ అట్లా గుద్దుకోవడం దగ్గర నుంచి. అయితే అదే టైంలో మా ఫ్రెండ్ ఇన్ని గుద్దవలసింది, సరిపోయి ఉండేది. తర్వాత ఇతను గుద్దుంటే ఎంత విచ్చలవిడిగా మాట్లాడుతున్నాడు. వీపు మీద గుద్దుండేవాడు. ఎంతమంది అమ్మాయిని ఇలా గుద్దుతూ ఉంటావు ఫంక్షన్కి వెళ్ళి? లేదు సార్, నేను యాక్చువల్గా నాకు బ్రేకప్ టైంలో అమ్మాయి నన్ను మీట్ అయింది. వేరే అమ్మాయితో బ్రేకప్ టైంలో ఆ అమ్మాయి మీట్ అయింది. మ్యారేజ్ అవ్వలేదా? లేదు మేడం. పోనీ బతికారు. కాదు, ఈ బ్రేకప్ అంటే అంతకు ముందు అయిందని? ముందైన బ్రేకప్ టైంలోనే ఆ అమ్మాయి నాకు పరిచయం అయింది. ఈ ఫంక్షన్ లో ఫస్ట్ టైం కాదు. ఈవిడ కాదు సార్, వేరే బ్రేకప్ అయింది, ఆ డిప్రెషన్ లో ఉన్నాడు, ఈవిడ మీట్ అయ్యింది, ఇంకా బాగుంది, స్పార్క్ వచ్చింది. ఓకే, తర్వాత అయితే ఆ ఫంక్షన్లోనే మా రిలేటివ్ కానీ వాళ్ళకి వీళ్ళు రిలేటివ్స్ అయితే ఆయన దగ్గర ఈ నెంబర్ తీసుకున్నాను నేను. మీరే తీసుకున్నారు? ఆ అమ్మాయి అయితే నన్ను ఫస్ట్ కాంటాక్ట్ చేయలేదు, నేనే ఆ అమ్మాయికి ఆయన మెసేజ్ చేస్తే ఎవరైనా అడిగింది, అలా మా పరిచయం మొదలైంది. కదా, తర్వాత ఏమైనా చెప్పిందా మా ఆయన ఇలాగా అలాగనే ఏమైనా విషయాలు చెప్పిందా? అయితే ఫస్ట్ తను మాట్లాడలేదు. నీకు అమ్మాయి, నీకు పెళ్ళి అవ్వలేదు, పని లేదు, ఖాళీ కూర్చున్నావు, ఫంక్షన్కి వెళ్ళి గుద్దుతూ ఉంటావు. ఆ అమ్మాయికి పని ఉందిగా, ఇక్కడ భర్త ఉన్నాడు, పెళ్ళి ఉన్నారు, ఈ అమ్మాయికి ఉంది కదా. లేదు సార్, అమ్మాయి కూడా తను మంచి అమ్మాయి, ఎందుకంటే తను నాతో ఫస్ట్ కాంటాక్ట్ అవ్వలేదు. ఆవిడ చాలా మంచిదని చెప్పింది. తను ఫస్ట్ నాతో కాంటాక్ట్ అవ్వలేదు, చాలా మంచిదమ్మ. కానీ తర్వాత మెసేజ్ చేస్తూ ఉంటే అనుకోకుండా ఒక రోజు రిప్లై ఇచ్చింది తను. అప్పుడు తన ప్రాబ్లమ్స్ గురించి నాకు చెప్పింది, తన స్ట్రెస్ గురించి, తన భర్త గురించి, తన భర్త చాడిస్ట్ అని. అప్పటిదాకా ఆయన ఆవిడ బానే ఉన్నారు, ఇంకే స్ట్రెస్ చెప్పింది నీకు? నువ్వు వచ్చాక వాళ్ళ ఆయనకు వచ్చింది స్ట్రెస్. లేదు మేడం, ఒకటి ఏంటంటే ఆ అమ్మాయి మ్యారేజ్ చేసుకున్నప్పుడు తను కూడా హస్బెండ్ మంచోడని అనుకుందట, ఆ కట్నం కూడా తీసుకోకుండా చేసుకుంటున్నాడని చెప్పింది. 50 లక్షలు ఇచ్చామని చెప్పింది. అయితే తర్వాత వీళ్ళే వాళ్ళు వద్దన్నా సరే ఇచ్చారని చెప్పింది. అయితే చాలా మంచివాడు అని చెప్పింది స్టార్టింగ్. 1 year బాగానే ఉన్నాడు, తర్వాత నుంచి తన ఒక సైకో, సెక్స్ ఎడిక్టర్, చాడిస్ట్ ఇవన్నీ చెప్పింది. నీకు అన్ని చెప్పింది సినిమా? మాకు ఈ 1 year నీ భాగవతం దగ్గర నుంచే మాకు చెప్పింది. అయితే తన లైఫ్ లో తను ఒక స్ట్రెస్ ఫీల్ అవుతుంది, లోన్లీగా ఫీల్ అవుతుంది అని చెప్పి నాకు చెప్పిన తర్వాత మా ఇద్దరం అలాగా చాటింగ్ లో కొంచెం ఇద్దరు స్ట్రెస్ రిలీవ్ చేసుకున్నారట. చాటింగ్ వరకు స్ట్రెస్ తగ్గింది, పూల జల్లవలసిన అవసరం ఏముంది? అయితే తర్వాత వన్ డే తను ఇన్వైట్ చేశాను. నేను ఇన్వైట్ చేసినప్పుడు షాంపెయిన్ తో ఏందన్నా ఆ ప్లాన్ ఎప్పుడు చేసుకున్నారు? అలా అంత బాగా వీడియోలు తీసుకోవాలని ఈ అమ్మాయికి తెలుసా? లేదు మేడం, తనకు కూడా తెలియదు. ఎందుకంటే నేను యాక్చువల్గా నాకు ప్రతిదీ ఫోటో తీసే అలవాటు, వీడియోస్ తీసే అలవాటు. అలాగే నేను కలిసినప్పుడు వీడియో తీశాను. అయితే ఆ వీడియో అనుకోకుండా తనకి చూపిద్దాం, సెండ్ చేద్దాం, మన మెమరీస్ నీతో షేర్ చేసుకుని ఎలా ఉన్నాయి చెప్పు అని చెప్పి నేను తనకు సెండ్ చేశాను. అయితే అదే టైంలో వాళ్ళ హస్బెండ్ తన పక్కన ఉండడంతో
అది కాస్త మీ వరకు వచ్చింది, లేదంటే ఇప్పుడు మీ వరకు కూడా వచ్చేది కాదు. అది సీక్రెట్ ఎన్ని వీడియోలు తీసుకునేవాళ్ళు ఇలా? ఎన్ని వీడియోలు తీసినా మీ దగ్గరకు రాదు కదా మేడం. అలా అంతే కదా. అనుకోకుండా బాబు రావడం వల్ల బయట నేను అలాగే సమాజం బరస్టు పట్టుపోతుందంటే ఎట్లాంటి వాళ్ళ వల్ల. తెలియకుండానే వీడియో తీసాడా? తెలుసు. తెలుసు. ఆయన ఫస్ట్ సర్ప్రైజ్ గా తీసి ఆవిడకి పంపించాడు. ఆవిడ నవ్వుతానే నడుస్తుంది ఓ కదా. అదే ఓకే. స్వీట్ మెమరీ దాచుకున్నారు. అంటే ఇప్పుడు నేను ఇప్పుడు తను లవ్ చేసినా లేకపోతే మ్యారేజ్ చేసుకున్నా అంటే ప్రాబ్లం, కానీ అటువంటిది ఏమి లేదు కదా. అంటే ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవా? మ్యారేజ్ చేసుకునే ఆలోచన ఇద్దరికి లేదు మేడం. ఆల్రెడీ ఎందుకంటే ఆవిడ వాళ్ళ ఆయనతో ఇప్పుడు డివోర్స్ కావాలని చెప్పేసి వచ్చింది ఇక్కడికి. అమ్మ మంచమ్మ, అలా మీ ఆయనతో డైవర్స్ ఎందుకు అడుగుతున్నావు నువ్వు? ఆయన ఏం చేసుకోడటగా నిన్ను. నాకు కావాలి మేడం, డైవర్స్ కావాలి. డైవర్స్ కావాలి. ఏం ఎందుకు చేస్తావు తర్వాత? ఎర్రచొక్కోడి గురించి ఏం చేస్తావు తర్వాత? తర్వాత అతను పెళ్లి చేసుకోడంట. మీ ఇద్దరికి ఆ కాంట్రాక్ట్ ఓకేనా? అతని మీద రేపు పొద్దుటేం ఫాల్స్ కేసులు వేయవా? నన్ను వాడుకున్నాడు, వీడియోలు తీసాడని ఏం వేయవా? వేయాల్సిన అవసరం లేదా? నీ ఇష్ట ప్రకారమే అన్ని జరిగింది. అదృష్టవంతుడు ఇలాంటి వాళ్ళు అందరికీ తగలరు మేడం. తన డైవర్స్ అడిగేది తన భర్త నుంచి తనకు బాధ నుంచి విముక్తి పొందాలని, అంతేగాని నన్ను మ్యారేజ్ చేసుకుందామని కాదు. యాక్చువల్ నీ వీడియో వల్ల కాదంటావు. కాదండి. నువ్వు ఒక అమ్మాయితో వీడియో తీయవు, రకరకాల అమ్మాయిలతో రకరకాల సందర్భాల్లో వీడియోలు తీస్తావు. నువ్వు అక్కడే బాత్రూమ్ లో తీసుకోవచ్చు కదా వీడియోలో. ఆడపిల్లలకి వీడియోలు తీయటం ఎందుకు? అది యాక్చువల్గా మా ఇద్దరికి సంబంధించింది సార్. అది మా వరకు షేర్ చేసుకుందాం అనుకున్నాము. అది మాకు నచ్చింది, మీరెవరు మాట్లాడ్డాక అంటున్నాడు. ఏమ్మా ఆడు వీడియో తీసాడు, కోపం రావట్లేదా నీకు? నీ డివోర్స్ సంగతి పక్కన పెట్టు, మంచి పిల్లని అంటున్నాడు. వీడియో తీసాడు, ఏం రావట్లేదా కోపం, బాధ? ఇంతకు మించి ఎక్స్టెండ్ ఇంకో వీడియో కూడా ఉందంట, అయినా పర్వాలేదా? అది కూడా ప్లే చేయమంటారా? ఎక్కడి నుంచి వస్తారయ్యా మీరంతా? ఏమ్మా ఎంత తెగిచ్చారేంటి? ఎంత మరి తెగిచ్చారు? సమాజంలో బతకాలంటే కొన్ని కట్టుబాట్లు ఇవి ఉంటాయని ఏమీ లేదా? మీ ఇంట్లో పెద్దవాళ్ళు చూస్తారు, మీ పిల్లలు చూస్తే ఏమనుకుంటారు, మీ మీద ఎటువంటి అభిప్రాయం వస్తుంది, మీ చుట్టుపక్కల అవేమీ లేవా ఇంకా? సార్ నా డౌట్ సార్, ఎందుకు ఇంత విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు? ఇంత తెగించి మాట్లాడడానికి అంత సైకలాజికల్ గా ప్రాబ్లమ్స్ ఉంటాయా వీళ్ళకి? ఇప్పుడు ఆ ఇద్దరు చెప్పిన మనకు మాట ఏంటి? మేము లాస్ట్ 1 year వరకు బాగానే ఉన్నామండి. ఈ అమ్మాయి కూడా చెప్పింది ఆ మాట. ఒక వ్యక్తికి అట్రాక్ట్ అయిపోయి ఇంత విచ్చలవిడిగా ఒక స్త్రీ మాట్లాడరు. ఇంత దిగజారి ఎందుకు అమ్మాయి? నేను మంచిదానని 100 సార్లు చెప్పింది మనకి. ఇప్పటికి ఆ వీడియోని లాస్ట్ మినిట్ దాకా ఛాలెంజ్ చేసింది. అమ్మ రేపొద్దుటి జీవితాలు సర్వనాశనం అవుతాయి అంటే ఏం పర్లేదండి, నాకు నచ్చి తీసాడు అంటుంది. మేడం ఈ అమ్మాయికి ఎక్కడో చోట కాన్ఫిడెన్స్ ఏంటంటే చివరి వరకు ఇతను పెన్ డ్రైవ్ తీసుకొచ్చి మనకి ఇచ్చేంత వరకు దొరకదండి. ఇంకా నేను ఆబ్వియస్లీ దొరకను అనేది. అమ్మాయికి ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంతకాలం అయింది, 9 నెలలు అయింది ఇతను వీడియో క్లిప్పింగ్ దొరికి. ఇప్పటి వరకు అతను అడగనప్పుడు ఇంకే ఉంటుందిలే ఆధారం అని చెప్పి అతనికి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్తో ఏంటంటే నేను మంచి అమ్మాయిని అని చెప్పి ఈరోజు వచ్చి తాగే భర్త టార్చర్ భరించలేని నాకు విడాకులు ఇవ్వండి అని అంటుంది. కానీ వాస్తవానికి ఇతనికి విడాకులు ఇవ్వటం, అతనితో వెళ్ళటం అనేటటువంటిది బ్యాక్గ్రౌండ్ ప్లాన్ ఏమో అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి విడాకులు వేరో వీడియో వేరో అని విడివిడిగా చెప్పినా కూడా ఐ థింక్ బోత్ ఆఫ్ ది ఏమయ్యా సార్ ఇక్కడ ఇతనితో విడాకులు ఖచ్చితంగా కావాలి అని అనుకుంటుంది అంటే దాని అర్థం ఏంటి? సరే ఎవరైనా ఏ అమ్మాయి అయినా తన భర్త చాడిస్టు, ఒక సెక్స్ ఎడిక్టర్, నీ ఎంట్రీ తర్వాత సాడిస్ట్ అయ్యాడు. నీ ఎంట్రీ తర్వాత సాడిస్ట్ అయ్యాడు. అంతకుముందు బాగానే ఉన్నారు. ఆ వీడియో దొరికి 9 నెలలు అయింది. 9 నెలల కాడి నుంచి ఇతను డ్రింకింగ్ మొదలైన తర్వాత అడగలేక తిట్టలేక కొడుతున్నాడు ఆ అమ్మాయిని. ఇది మనసులో పెట్టుకుని ఎక్కడికి చెప్పుకోలేక మంచోడు కాబట్టి. ఇంకోడైతే ఏం చేస్తాడు, నీకు తల కిందలు ఎలాడి తీసి ఉండేవాడు, ఆ అమ్మాయికి ఒక 2 తగిలించి ఉండేవాడు. నేను ఆ అమ్మాయికి చెప్పాల్సినందుకు ముందే చెప్పాను సార్. ఏమని? ఉత్తమ భర్త ఎట్లా ఉండాలి, ఉత్తమ భార్య ఎలా ఉండాలని చెప్పావా? మనం మ్యారేజ్ చేసుకోము, మనది లవ్ కాదు, జస్ట్ మనం లైఫ్ లో కొన్నాళ్ళు కలిసి అమ్మాయి కూడా అది ఉంటాము. ఒప్పుకుంటుంది. ఇప్పుడు వీళ్ళ భర్తని నువ్వు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నావు కదా, నీ దృష్టిలో హస్బెండ్ అంటే ఎట్లా ఉండాలా? నీలాగా పెళ్లిళ్ళు అయిపోయిన అమ్మాయిలు వెనకాల పడి వీడియోలు తీసుకుంటా కాదు మేడం, ఈ వీడియోలు అన్ని తీసి ఏం చేస్తాడో అదొక వ్యాపారం అన్నది కూడా ఈ అమ్మాయి అసలు ప్రాబ్లం ఏమన్నా ఉందేమో. ఎందుకంటే అది రేపు పొద్దుట చాలా అంటే చాలా సీరియస్ ఎలిగేషన్, డేంజర్ కూడా. ఇప్పుడు ఏదో మోజుతో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, కానీ తర్వాత మనం లీగల్ ఇష్యూస్ చెప్పినప్పుడు నిజంగా అబ్బాయిని జైల్లో వేయాల్సిన కేసు. నీ వీడియో పబ్లిక్ అయినా పర్లేదమ్మా? ఏంటమ్మా పబ్లిక్ అయినా పర్లేదు? మిమ్మల్ని అడుగుతున్నా, ఏమన్నా సైకలాజికల్ గా పిల్లవన్నా, లేకపోతే అలా ఎందుకు మాట్లాడతారు? ఏమయ్యా నీ భార్య మొదటి నుంచి ఇంతేనే, ఈ మధ్యకాలం ఇలా అయిపోయింది? ఈ మధ్యకాలం ఇంకోటి అంటే భర్త నేను గుడ్డిగా నమ్మడం వల్ల సార్, నాతే చిరామని ఆ ఒక్క సూత్రంతో భర్త ఏంటంటే భార్యను నమ్ముతాడు సార్. దాంతో పాటే ఇది ఇట్లా అయిపోయింది సార్. నాకు అది కూడా డౌట్ రాకుండా. కాదండి, ఇంత దిగజారి మాట్లాడగా మేము వెళ్ళిన అమ్మాయి ఒరిజినల్ క్యారెక్టర్ అని మేము అనుకోవట్లా. నిన్న అంటే మంచిది అనుకున్నా సార్ మేడం. అయితే తర్వాత ఏదో ఒక రోజు మొబైల్ చూసిన తర్వాత అంతవరకు నాకు సడన్ గా ఇలా ఒక వ్యక్తి ట్రాప్ లోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? ఆ అమ్మాయి జీవితం సర్వనాశనం అయిపోద్ది. మీకు అర్థం కావట్లా. ఆవిడ మంచిదో చెడ్డదో ప్రొటెక్ట్ చేయడం మన బాధ్యత. ఎందుకంటే 2 పిల్లల తల్లి కదా. అప్పటి వరకు నాకు లైట్ వెళ్ళలేదు మేడం. వీడియో ఎప్పుడైతే ఏదో 11 నెంబర్ వచ్చింది, దాంట్లో వీడియో వస్తున్నా. మీరు ఎందుకు అంత వీడియో చూసినాక ఇంట్లో వాళ్ళని పిలిచి అమ్మాయి కౌన్సిలింగ్స్ కావాలా ఏం కావాలా చెప్పుకోలేను మేడం.
ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు, బయట పరువుగా ఉన్నాం, అది బయట పరువు అవుతుంది. రాము, ఇప్పుడు ఆ అమ్మాయి సైకలాజికల్గా ఏదో ప్రాబ్లం లాగా అనిపిస్తుంది నాకు అలా. ఎందుకంటే ఇంతకు ముందు నుంచి విచ్చలవిడితనం లేదు, ఈ మహానుభావుడు ఏం మసిపూసి మారేడుగా చేశాడో నాకైతే అర్థం కావట్లేదు. బహుశా వీడియో బ్యాక్గ్రౌండ్లో చూసి పెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నాడా, దానివల్ల ఆ అమ్మాయి గుడ్డిగా ఒప్పుకుంటుందా అనేది కూడా నాకు తెలియదు. మారితే కనుక ఆ అమ్మాయిని స్వీకరించడానికి మీరు రెడీ అయినా? ఆ అమ్మాయి మానసిక పరిస్థితి బాగాలేదు, ఇద్దరు పిల్లల తల్లి అని అనుకుంటున్నాను. ఆ అమ్మాయి మారి మీ దగ్గరికి వస్తే మీకు ఓకేనా అమ్మాయి అని అడుగుతున్నాను. ఆమె మారి మంచిగా ఉంటా అంటే ఓకే సార్, కానీ ఇప్పుడు ఇట్లా చేస్తా అంటే నాకైతే ఉండొచ్చు సార్. సార్ అందులో వాళ్ళిద్దరూ అక్కడ వరకు ఉంది తప్ప విడిగా ఏమీ లేదు. మేబీ అది ఉందా లేదా అనేది మనం ఒకసారి క్లారిటీ తీసుకుందాం. లేదు, ఇది ఇప్పుడు ఏ భర్తకైనా మేడం ఒక అన్నోన్ పర్సన్ తోటి వెళ్తుందంటే మనకి ఇది అనిపిస్తుంటది. కరెక్ట్, మిమ్మల్ని అసలు మేమేం అనట్లేదండి, మీకు 100%. అప్పుడు ఇదంతా కూడా నా పిల్లలను చూసి వాళ్ళని చూసి నేను మారితే ఇక్కడ నుంచి ఈవిడ మారతాను అంటే ఆలోచిద్దాం అంటున్నారు. నువ్వేమంటావమ్మా? ఒకసారి ఆలోచించుకో, ఇద్దరు పిల్లల తల్లివి నువ్వు ఇలా పిచ్చిగా ఎందుకు మాట్లాడుతున్నావు అనేది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నీ బ్రెయిన్ ఏమైనా కొద్దిగా డిస్టర్బ్ అయిందా? నాకేం బ్రెయిన్ కాలేదు సార్, డిస్టర్బ్ కాలేదు సార్, టార్చర్ ఎక్కువైపోయింది సార్. అతను టార్చర్ అంటే కనుక తెలిసిన తర్వాతే కదమ్మా తాగొచ్చి టార్చరు. నువ్వు ఆ వీడియో చేయటం కరెక్టా చెప్పు, పోనా చెప్పు, ఆ వీడియో చేయటం కరెక్టా? కరెక్టా? ఆ అమ్మాయి వీడియో ప్లే చేసిన తర్వాత ఆవిడ ఎక్స్ప్రెషన్ అలాగే ఉంది, తెలిసిన ఆవిడ ఎక్స్ప్రెషన్ అలాగే ఉంది, దేనికైనా ఓకే అన్నట్టుగా ఇలా ఉంది ఆవిడ. సార్ విన్నారు కదా సార్ వాళ్ళ గురించి, మీరేమంటారు? చాలా విచిత్ర విడ్డూరంగా ఉంది మేడం. ఇప్పుడు అతను ఎవరు అనేటటువంటిది అతను తీసి పక్కన పెట్టేసాయండి. అతని పేరు కూడా మనకు అనవసరం. ఏం పేరు తమ్ముడు? సురేంద్ర గారు ఏంటంటే అతనికి పెళ్ళి అవ్వదు, పెళ్లి చేసుకోడు, ఇలా కాపురాలు మాత్రం కూలుస్తాడు. ఇప్పుడు నిజంగా నాకు ఒకటి అనిపిస్తుంది, ఈ రాధా విషయంలో ఐదర్ షీస్ గాన్ టు ఏ స్టేట్ ఆఫ్ మైండ్ వేర్, అంటే ఒక ఇద్దరు పిల్లల తల్లి అనుకున్నటువంటి ఒక పరిస్థితిలో వెళ్ళి ఒక మగవాడు బయటవాడు వేసేటటువంటి ఒక వల్లో ఇరుక్కున్న తర్వాత అటువంటి వీక్ సందర్భంలో వెళ్ళి కాంప్రమైజ్ అయ్యి ఒక చెడు వీడియో తీసుకున్న తర్వాత ఇక్కడ కూర్చుని గిల్ట్ ఫీల్ అవుతే కనుక ఏ ఆడపిల్లని ఇదే మానసిక పరిస్థితిలో ఉంటుందని అనిపిస్తుంది. నీ మీద నాకు కోపం రావట్లేదమ్మా, జాలేస్తుంది, బాధగా ఉంది. ఎందుకంటే కనుక నువ్వు నిజంగా క్యారెక్టర్ లేనటువంటి మనిషి కాదు. హీ కెన్ వౌచ్ ఫర్ ఇట్, ఆబ్వియస్లీ మీ హస్బెండ్ హీ కెన్ వౌచ్ ఫర్ ఇట్ అండ్ హీ కెన్ సర్టిఫై దట్ నువ్వు ఒక మంచి ఆడదానివే, మంచి భార్యవే, మంచి తల్లివే అని చెప్పి మొదటి నుంచి మాట్లాడేటటువంటి వ్యక్తికి నీకేంటంటే బహుశా ఎక్స్ప్రెషన్ లేదేమో అని నాకు అనిపిస్తుంది రాదా. అంటే తప్పు జరిగిపోయింది, ఒక చోటకెళ్ళి ఇరుక్కున్నాము, భర్తతో ఏవో చిన్నపాటి భేదాభిప్రాయాలు ఉన్నాయి, లేదంటే తాగుడు అనేటటువంటి ఒక అంశం ఉంది, దానివల్ల ఒక ఇబ్బంది పడ్డావు, ఇందులోంచి బయటపడాలి. అతను చెప్పుతే కనుక అతను మారట్లేదు, ఎవరో ఇలాగా చెప్పి చల్లబొల్లు కబుర్లు చెప్పేటటువంటి ఒక వ్యక్తి వచ్చాడు, వాళ్ళతో పరిచయాలు ఈ మధ్యకాలంలో విపరీతంగా వింటున్నాం. పెళ్ళైనటువంటి ఆడపిల్లలు అబ్బాయిలు కూడా చాలా పోనీ కట్ చేస్తే కనుక పోనీ వాళ్ళ సంసార జీవితంలో నిజంగా ఆ స్థాయి సాధక బాధకాలు అంటే కనుక అవి కూడా లేవు. చిన్నపాటి తగాదాలకి మనస్పర్ధలు పెంచుకోవటం, మనసు విరగొట్టుకోవటం, ఆ బాధని ఎక్కడైతే కక్కాలో అక్కడ ఎక్కడైతే కక్కకూడదో అక్కడ కక్కుతున్నారు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే కనుక పోయి తల్లికో నాన్నకో అంటే కనుక పెళ్ళి కదమ్మా, పెళ్ళి అయిపోయింది కదమ్మా, ఇద్దరు పిల్లలు కదమ్మా, సర్దుకుపో అని చెప్పి పెద్దవాళ్ళు అంటారు. పెద్దల పంచాయతీలో కూర్చోబెడితే ఆడపిల్లమ్మ బయటకు వస్తే పరువు పోతుందమ్మా, తలదించుకుని అలా నడిపేయమ్మ బండి అని అంటారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎంత బాధాకరం అంటే కనుక నీలాంటి ఆడపిల్లలు వెళ్ళి ఇంట్లో ఉండేటటువంటి ఆ చిన్నపాటి సమస్యల్ని ఎవరికైతే చెప్పకూడదో అటువంటి వాళ్ళకి చెప్తున్నారు. అందులో సురేందర్ లాంటి వాళ్ళు మొదట్లో ఉంటారు లిస్ట్లో. వీళ్ళ యొక్క ఫుల్ టైం జాబ్ ఏంటంటే కనుక వీళ్ళు పెళ్లి చేసుకోరమ్మా. పెళ్లి చేసుకుంటే కనుక అక్కడ ఉతికి ఆరేస్తుంది కదా అక్కడ ఒక ఆమె. సో వీళ్ళు పెళ్లి చేసుకోరు. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటి? లైవ్ ఎంటర్టైన్మెంటు కావాలి, వీడియో ఎంటర్టైన్మెంటు కావాలి. వీళ్ళకి ప్రతిదీ కూడా ఆ ఎక్స్పీరియన్స్, ఆ అనుభవాన్ని ఆ సందర్భంలోనే కాకుండా ప్రతి సందర్భంలోనే సమయంలోనే అది లివ్ చేస్తూ దాంతోపాటు బతకాలి. కాబట్టి వీడియో రికార్డింగ్లు, ఫోటోలు ఇవన్నీ చేస్తారు. మీ ఆడపిల్లలు ఏమనుకుంటారంటే కనుక అతను వింటే చాలు, ఆ తర్వాత వీడియోలు తీసినా ఫోటోలు తీసినా కూడా అన్నిటికీ దాసోహం అన్నట్టుగా తలొగ్గుతారు. ఆ వీడియోలు అనేటటువంటిది ఆ మహానుభావుడే ఆనందించి అనుభవిస్తాడా, లేదంటే పబ్లిక్ చేస్తాడా, సోషల్ మీడియాలో పెడతాడా, లేదంటే ఏమైనా పార్న్ వెబ్సైట్స్కి అమ్ముకుంటాడా అనేది కూడా మీ అమ్మాయిలకి తెలియదు. 97% పార్న్ వెబ్సైట్స్ బతికేటటువంటిదే ఇలాంటి వీడియోల మీద. మీ అమ్మాయిలు తీసుకుంటారు. అటువైపు ఉన్నటువంటి వాడైనా అది ఒక వ్యాపార రీత్యా ఆ వీడియోస్ లైక్స్ గురించో లేదంటే ఆ వ్యూస్ గురించో అమ్ముకుంటారు, వెబ్సైట్ క్రియేట్ చేసుకుంటారు, అమ్ముకుంటారు. పార్న్ వెబ్సైట్స్ ఎలా నడుస్తాయో చెప్తున్నాను నేను. దాని మీద సైబర్ క్రైమ్ వాళ్ళు ఎంత ఫైట్ చేసినా కూడా ఆపలేకపోతున్నారు. చైల్డ్ పార్నోగ్రఫీ ఆపలేకపోతున్నారు సైబర్ క్రైమ్ వాళ్ళు. అంత భయంకరంగా విచ్చలవిడిగా పోయింది. అంతటితో ఆక్క ఏం చేస్తారంటే వాళ్ళు అమ్ముతారు, అమ్మేసుకుని అక్కడి నుంచి డబ్బులు పొందుతూ ఉంటారు. అదొక వ్యాపారం. మీకు ప్రాబ్లం ఏంటంటే ఒక్కసారి కాంప్రమైజ్ అయిన తర్వాత ఆ సోషల్ నెట్వర్క్లోంచి అన్ని వందలాది వేలాది వెబ్సైట్లలోంచి లాగటం ఇంపాసిబుల్. మీరు వాడు డిలీట్ చేద్దాం అన్నది డిలీట్ అవ్వదు.
ఇంకేమవుతారు? ఇంకా బ్లాక్మెయిల్కి లొంగిపోతారు, అది పబ్లిక్ అవుతుంది. ఇంకేంటంటే కనుక ఇంకా తలొగ్గేసి ఇంకా అదే జీవితం అన్నట్టుగా సిగ్గుతో తలదించుకునేటటువంటి పరిస్థితికి ఇలా అయిపోతారు మీరు. నాకు ఈ సురేందర్ కేవలం ఇక్కడి వరకే వీడియో వచ్చిందని నేను అనుకోవట్లేదమ్మా. ఈ వీడియో ఎక్కడెక్కడికో పాకుపోయింది అనేటటువంటిది నాకు ఉండేటటువంటి భయం. అది రేపొద్దున నువ్వు తలెత్తుకునేటటువంటి పరిస్థితి ఉండదు. రేపొద్దున పిల్లలు ఏదన్నా చూస్తే కనుక ఇలాంటి అంశాన్ని ఎక్కడన్నా వేరే వాళ్ళ ద్వారా తెలిసి చూసినా కూడా ఎంత పరువు తక్కువ పనమ్మా, ఎంత దిగజారుడిది. ప్లస్ ఏంటంటే ఇక్కడ కూర్చుని ఏం తప్పులేదు సార్ అంటున్నావు. నువ్వు తప్పులేదు అనేటటువంటి మాట వింటూ ఉంటే కనుక వాస్తవానికి ఆ గిల్టు, ఆ బాధతో ఏదో ఒక పదాన్ని వాడాలి కాబట్టి వాడుతున్నావు, కానీ నువ్వు లోపల ఎంత కుంగిపోతున్నావు అనేది నాకు అర్థమవుతుంది. నీకు డిప్రెషన్ అనేటటువంటిది ఉంది, ఒక మానసిక పరిస్థితి బాగాలేదు, దాన్ని సరిదిద్దవలసినటువంటి బాధ్యత మా అందరి మీద ఉన్నది అనేది నా ఆలోచన అమ్మ. ఎందుకంటే అంత బరి తెగించేటటువంటి స్త్రీలా నాకు అనిపించట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వాస్తవానికి నువ్వు ఇక్కడ లెగిసి అతను చెంప పగలగొట్టాలి, సురేంద్ర చెంప పగలగొట్టాలి. కానీ ఇక్కడ ఏమైంది అంటే కనుక ఆ పని నువ్వు చేయలేకపోతున్నావు. ఎందుకు ఆ పని చేయలేకపోతున్నావు అంటే కనుక అతను 10 అడుగులు వేసుకుని ముందుకు వస్తే కనుక నేను 2 అడుగులు వేసాను కదా, తప్పు సమానం జరిగింది కదా, నేను ముందుకెళ్ళాను కదా, అతను రమ్మనగానే అతని దగ్గరికి వెళ్ళి ఆ వీడియో కూడా తీపించుకున్నాను కదా, పోనీ అక్కడితో కట్ చేయకుండా నేను కంటిన్యూ అయ్యాను కదా. నేను ఈరోజు డివోర్స్ తీసుకుని ఇతన్ని విముక్తి చేస్తాను, తప్పు చేయనటువంటి ఈ భర్తను విముక్తి చేస్తాను, టార్చర్ అనిపిస్తున్నాడు అని చెప్పి టార్చర్ అనేటటువంటి పదం వాడేసి అతని దగ్గరికి డివోర్స్ తీసుకుంటే కనుక అప్పుడు అతను ఇక్కడి నుంచి బయటపడి అట్లీస్ట్ ఆ భర్తకు ఒక జీవితాన్ని, ఆ పిల్లలకు ఒక గౌరవాన్ని ఇద్దామనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయంలాగే నాకు అనిపిస్తుంది. కానీ ఏదో ఇదంతా అయిన తర్వాత సురేందర్ అనేటటువంటి వ్యక్తితో వెళ్ళిపోదామని కాదు. సురేందర్ మీద ఇప్పుడు నీకు అంత మంచి అభిప్రాయం ఉందని కూడా నేను అనుకోవట్లేదు. రాము, నాకేమనిపిస్తుంది అంటే రాము, ఇప్పటికీ కూడా ఓకే, తప్పు చేసినటువంటి ఆడపిల్ల ఈ విధంగా మీరు సమర్థిస్తారని మాకు తెలుసు డాక్టర్ గారు. మీ వేదిక ఆడవాళ్ళ వైపు మీరు ఒక మొగ్గు చూపెడతారు, మంచితనాన్ని చూపెడతారు, వాళ్ళని గౌరవించండి అని అంటారు అనేటటువంటి ఒక ఆలోచన ఉన్నా కూడా ఈ అమ్మాయి విషయంలో మేము సపోర్ట్ చేయాలన్నట్టే అనుకుంటున్నాను. ఎందుకంటే మొదటి నుంచి ఈ అమ్మాయి మాట్లాడేటటువంటి మాటల్లో అమాయకత్వం, తెలియతనం, లేదంటే మోసపోయినందుకు గిల్టీ కనిపిస్తుంది. కానీ ఏదో కన్నింగా నంగనాచిలాగా చేసేటటువంటి వ్యవహారం, లేదంటే అబ్బాయిలకు అలవాటు పడేటటువంటి ఇంతకుముందు మేము చూసేటటువంటి కథల్లో ఆ అబ్బాయిలకు అలవాడేటటువంటి వ్యక్తిత్వం అలాంటిది నాకు కనిపించట్లేదు. దానికి మేము సర్టిఫై చేయక్కర్లేదు. నువ్వు కూడా నీ భార్య ఎలా ఉంది అనేది ఒక 3.5-4 years పాటు చూసావు. ఈ లాస్ట్ 5th yearలోనే ఈ అమ్మాయి యొక్క వ్యక్తిత్వం, ఆలోచన శైలి మారింది అనేది నా అభిప్రాయం. కాబట్టి ఆ అమ్మాయికి ఖచ్చితంగా ఆ కౌన్సిలింగ్, ఆ ట్రీట్మెంట్ అనేది అవసరం అని నాకు అనిపిస్తుంది. ఆ కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ ఇప్పించిన తర్వాత ఆ అమ్మాయికి ఒక క్లారిటీ వస్తుంది, తను చేసినటువంటి తప్పు ఏంటి అనేటటువంటిది ఆలోచన వస్తుంది, తన పద్ధతిని మార్చుకుంటుంది, మీతో హ్యాపీగా కలిసి ముందుకు ప్రయాణం చేయటం. ఇది కూడా నేను ఎందుకు అంటున్నాను అంటే కనుక మీరు ఆప్షన్ ఓపెన్ చేశారు కాబట్టి, మారి వచ్చేటట్టయితే కనుక నా భార్యని నేను స్వీకరించడానికి రెడీ సార్ అని మీరు ఒక ఆలోచనతో ముందుకు వచ్చారు కాబట్టి దానికి నేను అడిషనల్గా సపోర్ట్ ఇస్తానని నేను అంటున్నాను రాము. అది బహుశా సురేందర్ లాంటి వాళ్ళ గురించి నాకంటే లాయర్ మేడమే బాగా మాట్లాడగలరు. ఎందుకంటే కనుక అతను కొన్ని భయంకరమైనటువంటి స్టేట్మెంట్స్ ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏ యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా మగవాళ్ళు ఏ ఆడవాళ్ళతో అయినా విచ్చలవిడిగా తిరగచ్చు, పెళ్ళైన వాళ్ళతో కానీ, పెళ్లి కానటువంటి వాళ్ళతో కానీ. అలాగే ఆడవాళ్ళతో మగవాళ్ళతో కూడా విచ్చలవిడిగా తిరగచ్చు. పెళ్ళి అనేటటువంటిది ఒక తూతూ మంత్రం లాంటిదే. ఇక్కడ కోర్టులే ఇలా చెప్పినప్పుడు మీరెవరండి అడగటానికి అనే విధంగా మాట్లాడేటటువంటి ఈ వ్యక్తికి ఎలా మొట్టాలో అనేది నాకంటే బాగా లాయర్ మేడమే చెప్తారు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఇదొక వ్యాపారం మేడం. ఒక ఆనందం, ఒక వ్యాపారం. ఆనందం ఏంటి అనేది మనం ఆల్రెడీ చూసాం, వ్యాపారం ఏంటి అనేది కూడా నేను చెప్పాను. ఇది సో ఇటువంటి వాళ్ళు ఇంకొద్దుకు ముందుకు పోయి ఏం చేస్తారంటే బ్లాక్మెయిల్ టాక్టిక్స్ చేస్తారు. ఈ అమ్మాయి అంటే కనుక సింపుల్గా డైవర్స్ ఇచ్చేయండి, నేను పోతాను నా దారిని అంటుంది. కానీ ఇంకొంతమంది ఏం చేస్తారు, ఇలాంటి వాళ్ళు ఈ వీడియో చూపెడుతూ నువ్వు నీ మొగుడికి చూపెట్టాలా, లేదంటే నువ్వు నాకు ఈ ₹1,00,000 ఇస్తావా, లేదంటే 2 లక్షలు ఇస్తావా, ఈ వ్యాపారం కూడా చేస్తారు. సో ఇటువంటి వాళ్ళకి బహుశా ఏ విధమైనటువంటి శిక్ష పడచ్చు, ఏ విధమైనటువంటి లీగల్ యాక్షన్ మనం తీసుకోవచ్చు అనేటటువంటిది లాయర్ మేడం చెప్పాలి. నేను మాత్రం ఖచ్చితంగా ఈ అమ్మాయికి కావాల్సినటువంటి సపోర్ట్ సిస్టమ్ ఇస్తాం మేడం. కావాలంటే కౌన్సిలింగ్ చేసి కుటుంబాన్ని కలిపేటటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సార్. మేడం ఎంత షాకింగ్గా అనిపిస్తుంది అంటే వీళ్ళు మాట్లాడే విధానం, 1 ఒళ్ళు మండుతుంది, 2 కోపం వస్తుంది, 3 జాలేస్తుంది. ఎందుకు లా సిస్టమ్ని క్వశ్చన్ చేసే రేంజ్కి కొన్ని టైప్స్ ఆఫ్ జడ్జిమెంట్స్ వస్తాయని. ఇటువంటి జడ్జిమెంట్స్ ఈచ్ కేసు డిఫరెంట్ అండి. ఆ జడ్జిమెంట్ వచ్చిన విధానం వేరు. కానీ తర్వాత మనకి క్రిమినల్ లాస్ ఏవైతే చేంజ్ అయిపోయి కొత్త లాస్ వచ్చినాయో, బిఎన్ఎస్ యాక్ట్లో ఆ 497 అనే సెక్షన్ని తీసేయడం, అడల్టరీ అనే సెక్షన్ని తీసేయటం వల్ల ఈ రోజున వీళ్ళందరూ కూడా ఇంత విచ్చలవిడిగా వాయిస్ రేజ్ చేసే ఛాన్స్ వచ్చింది. మరి ఏ ఉద్దేశంతో లీగల్ ఎక్స్పర్ట్స్ అది తీసారో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రపంచం మొత్తంలో ఇండియా
కొంచెం కుటుంబ వ్యవస్థకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. అందులోనూ ఒక భార్య ఒక భర్త అనే సిస్టమ్ అంది. అందుకే విపరీతమైన రిలేషన్స్ కానీ క్వశ్చన్ మార్క్స్ కానీ రాకుండా ఉండడానికని ఒక కుటుంబ వ్యవస్థ, ఒక ఆచార వ్యవహారాలు ఇలా పెట్టుకొని వెళ్ళాం. ఇలాంటి ఒక పొజిషన్లో దేశం మొత్తం, కంట్రీ మొత్తం, వేరే వేరే కంట్రీస్ అన్నీ కూడా ఇండియాని గౌరవప్రదంగా చూసే ఒక సాంప్రదాయాన్ని మనమే ఛాలెంజ్ చేసుకుంటున్నామా అని అనిపిస్తుంది నాకైతే. ఈరోజు సురేంద్ర ఎంత దారుణంగా కూర్చొని ఇలా చిటికేసి మాట్లాడే రేంజ్లో ఉన్నాడంటే, అక్రమ సంబంధాలు లీగాలిటీ అని కోర్టే చెప్పింది కదండి అంటున్నాడు. మరి ఈ సిస్టమ్ గురించి నిజంగా పబ్లిక్లో రెవల్యూషన్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది అని నా ఉద్దేశం అండి. ఇలా మాట్లాడే వాళ్ళందరూ కూడా చెంపల పగలాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ 497 సెక్షన్ ఏదైతే ఉందో అది మళ్ళీ వస్తే, అడల్టరీ అనే సెక్షన్ మళ్ళీ వస్తే సగం మంది జైల్లోనే ఉంటారు. ఇంత విచ్చలవిడిగా ఓపెన్గా మాట్లాడుతూ సొంత భార్యలను వదిలేసి బయటకు వచ్చి యూట్యూబుల్లో కూర్చొని మరి విచ్చలవిడిగా లైసెన్సులు పెట్టుకొని మరి మాట్లాడుతున్న సందర్భం. అవును మేము లివిన్లో ఉన్నాం, అవును మాకు అక్రమ సంబంధం ఉంది, ఏం చేసుకుంటారో చేసుకోండి అని అడుగుతున్నారు. ఇలాంటి వాళ్ళందరికీ సమాజంలో ఉండాలి అంటే సమాజానికి సంబంధించిన కొన్ని కట్టుబాట్లను కూడా ఫాలో అవ్వాలి. స్పాయిల్ చేసే రైట్స్ వీళ్ళందరికీ ఎవరిచ్చారు? ఇష్టం వచ్చినట్టు తిరగండి అని. ఈ అమ్మాయి విషయంలో మాట్లాడితే ఇందాక సార్ చెప్పిందే నాకు అనిపిస్తుందండి, 100% ఇలా దిగజారి మాట్లాడాల్సిన అవసరం ఎవరికీ లేదు. అలా దిగజారి మాట్లాడుతుందంటే నాకు అట్లా అనిపించట్లా. ఎక్కడ ఏమోనండి తీశాడు అయితే ఏంటి, అవును నాకు ఇష్టమే, ఇలా ఇంత పిచ్చిగా మాట్లాడరు. ఇలా ఒక అమ్మాయి మాట్లాడుతుంది, పైగా 100 సార్లు నేను మంచిదాన్ని అని చెప్తుంది. అంత మంచిదానివి జీవితం నాశనం చేసుకుంటున్నావు. ఒక వ్యక్తి, ఈ వీడియో చూస్తున్న మా వ్యూయర్స్ అందరికీ చెప్తున్నామండి, సొంత భర్త అయినా కూడా మీ పర్సనల్ వీడియోలు తీయించుకోవద్దు. బాయ్ ఫ్రెండ్స్ తోటి తిరిగే విచ్చలవిడి తిరుగుళ్ళు ఏవైతే ఉంటాయో పర్సనల్ వీడియోస్ తీయించుకోవద్దు. ఎందుకంటే వాటి ద్వారా చనిపోయిన పర్సంటేజ్, రేపులు జరుగుతున్న పర్సంటేజ్, హత్యలు జరుగుతున్న పర్సంటేజ్, జీవితాలు నాశనం అవుతున్న పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంది. మెమరీ కోసం హస్బెండ్ తీసుకున్నాడు, వైఫ్ తీసుకుంది అన్నా కూడా, ఎందుకంటే రేపటి రోజున ఆ వ్యవస్థ విచ్ఛిన్నం అవుతుంది. భార్యాభర్తల బంధం అనేది చాలా డెలికేట్ అయిపోయింది. ఏ రోజున ఎలా వాడుకుంటాడో సొంత భర్త అయినా కూడా. కాబట్టి ఇది మా పర్సనల్ అండి కాదు, సొసైటీకి సంబంధించి. మీది కనుక సోషల్ మీడియాలో ఎక్కడొచ్చినా డిలీట్ చేయడం ఎవరి వల్ల కావట్లా. మొన్న ఈ మధ్య ఒక కేసు మేడం, మాది అదాలత్, దాంట్లో జస్ట్ ఆవిడకి సంబంధించిన వీడియోని టెలికాస్ట్ చేసేసారు పూణేలో. అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా కూడా, మేడం ఇది ఆల్రెడీ 5-6 ఛానల్స్లోకి వెళ్ళిపోయింది, ఆ వెబ్ సిరీస్కి సంబంధించి మేము ఆ ఐడి క్యాచ్ చేయడం కుదరదని వదిలేస్తే, ఆ అమ్మాయి కూతుర్లకి తెలిసి వాళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేసుకునే అంత బాధ వస్తే మనం మాట్లాడి సార్ అక్కడ రాజమండ్రి పోలీస్ స్టేషన్లో ఉమెన్స్ పోలీస్ స్టేషన్ ద్వారా మాట్లాడితే సైబర్ క్రైమ్కి కంప్లైంట్ ఇస్తే ఒక 1 వీక్ 10 డేస్ పడుతుందండి అన్నారు. అక్కడికి పంపించి కంప్లైంట్ రేస్ చేయించాం. అయినా కూడా స్టిల్ ఇప్పటికీ అవ్వాలి. ఎందుకంటే మనకున్న టెక్నాలజీ అంత తక్కువ ఉంది. ఇందాక మీరు చెప్పింది అదే పాయింట్. మన టెక్నాలజీలో అన్ని లక్షల వెబ్సైట్స్ని కంట్రోల్ చేసే సిస్టమ్ ఇండియాలో ఇంకా అంతగా రాల. కాబట్టి ఎవరి జాగ్రత్త వాళ్ళు పడాలి. ఏంటి వీడియో, ఈ అమ్మాయి ఈరోజు ఇంత మాట్లాడుతున్న పొజిషన్ రేపటి రోజున ఏంటో తెలుసా? ఇదే సురేంద్ర దాన్ని పబ్లిక్ చేస్తాడు, డబ్బుకు అమ్ముకుంటాడు. ఎవరు రెస్పాన్సిబిలిటీ? నెక్స్ట్ ఈ అమ్మాయి సూసైడే, లేదా ఆడేదో 10 మందిని తీసుకొస్తాడు, వాళ్ళతో వెళ్ళి పడుకోవడం. ఎవరు కాపాడాలి మిమ్మల్ని మీరు కాపాడుకోరు. కోర్టులో, లాలో, పోలీసులో ఎవరో ఒకళ్ళు వచ్చేసి కాపాడాలంటే ప్రతిసారి కుదరదు. ప్లీజ్ దయచేసి మీ జాగ్రత్తలో మీరు ఫస్ట్ ఉండండి. సార్ మీ విషయానికి వస్తే, భార్యాభర్తల బంధం ఇన్ని సంవత్సరాలు బాగానే ఉంది, 2 పిల్లల్ని కన్నారు. ఎందుకు ఈ అమ్మాయి సడన్గా ఇది అయ్యిందంటే, మేము చాలాసార్లు అబ్జర్వ్ చేసేది డెలివరీ టైంకో హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇలా కొంత పిక్యులర్గా మైండ్ చేంజ్ అవుతూ ఉంటుంది. చిరాకు పడ్డం కానీ, ఇంకొకరి దగ్గరికి వెళ్ళడం, అనవసరమైన గొడవలు, ఇట్లాంటివన్నీ. ఇటువంటి టైంలో చాలా సెన్సిటివ్గా ఎందుకు చూసుకోమంటారు అంటే, అది పిల్లల మీద ఎఫెక్ట్ పడకుండా, వీళ్ళ నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడకుండా. అందుకే పుట్టింటికి పంపిస్తారు. అత్తగారు ఎంత పువ్వుల్లో పెట్టుకొని చూసుకున్నా కూడా అక్కడ ఉండే సిస్టమ్ వాళ్ళకి హ్యాపీగా అనిపించదు. ఒక కొత్త ఇంట్లోకి ఎంటర్ అయ్యి ఉంటారు కాబట్టి, పుట్టిల్లు అనేది, అమ్మ అనేది ఒక హ్యాపీ ప్లేస్. అది చిన్న పూరి గుడిసె అయినా కూడా. అందుకని డెలివరీ టైంకి అమ్మ వాళ్ళ ఇంటికి పంపిస్తారు. దీనికి ఓ హెరాస్మెంట్లు ఇవన్నీ పెట్టుకోవాల్సిన అవసరం. కానీ ఇక్కడికి డెలివరీ అయిపోయింది, అంతా అయిపోయిన 1 ఇయర్ బ్యాక్ ఏం జరిగింది అనేది అంత సెన్సిటివ్ పాయింట్ మాకు దొరకట్లా. ఏం జరుగుండొచ్చు? మ్యాక్సిమం మేము అబ్జర్వ్ చేస్తున్నంత వరకు టైం స్పెండ్ చేసుకోవట్లే. వెళ్తున్నారు, వస్తున్నారు, ఫోన్ చూసుకోవడం, టీవీ చూసుకోవడం, లేకపోతే వెంటనే బాయ్స్ హస్బెండ్లు బయటకు వెళ్ళిపోయి టైం స్పెండ్ చేసుకోవడం. ఇంట్లో ఒక భార్య ఉంది అంటే, ఒకటి పిల్లల్ని చూసుకోవడానికి, ఇంటి పని చేయడానిక, లేకపోతే జాబ్ చేసి డబ్బు తీసుకురావడానిక,
పడుకోవడానికి. ఇంతవరకు అనుకుంటే జీవితాలు ఇట్లా సర్వనాశనం అవుతాయి. మీ జీవిత పార్ట్నర్ హ్యాపీగా ఉండాల్సిన చూసుకోవాల్సిన బాధ్యత మీదే. కాసేపు టైం స్పెండ్ చేయడం, కాసేపు లవ్ చేయడం, చిన్న చిన్న గిఫ్ట్లు. ఆ అమ్మాయి ఈ రోజున ఇక్కడ హీనమైన పరిస్థితిలో కూర్చుందంటే మీరు ఒక కారణం అని నేను అంట. ఏంటి మీ బిజీ? ఎవరి కోసం మేడం? కుటుంబం కోసమే సంపాదిస్తున్నాం కదా అంటే, కుటుంబానికి ఏం కావాలో రికగ్నైజ్ చేయండి. డబ్బు ఒకటే కాదు, డబ్బుతో పాటు మీ వాల్యుబుల్ టైం వాళ్ళకి కావాలి. ఏం జరుగుతుంది ఈ అమ్మాయికి? మీరు ఆ వీడియో చూసుకొని సఫర్ అయిపోయారే తప్ప, అరే నా భార్యకి నేను టైం ఇవ్వలేదా, ఏమి ఇవ్వలేదు, ఎందుకు ఇట్లా అయ్యింది, ఓ నెలకు ఒకసారి మేము కలుస్తామండి ఫిజికల్గా, మిగతా టైం అంతా ఏం చేస్తుంది? మీ ఫోన్ మీరు, మీ ఫ్రెండ్స్ మీరు, మీ షికారు మీరు అయిపోయే. ఎప్పుడో 11, 12 వచ్చి పడుకుంటే ఆవిడ నిద్రపోయి ఉంటుంది. ఏం జరుగుతుంది? ఆవిడ మానసిక సంఘర్షణ ఏంటి? బేసిక్ కొంత టైం హస్బెండ్కి భార్య, భార్యకి హస్బెండ్ టైం స్పెండ్ చేసుకుంటే 80% ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. మేడం టైం స్పెండ్ చేసుకుంటే గొడవలే అవుతున్నాయంటే, గొడవలు పడకుండా ఉండడానికి ఏం చేయాలో ఆలోచించుకోండి. అనవసరంగా జీవితాలు నాశనం చేసుకోవడానికి కాదుగా. ఇక్కడ మీ విషయంలో అండి, ఈవిడ మేడం మీరే మా దగ్గరకు వచ్చారు, మేము ఫోన్ చేస్తే వాళ్ళిద్దరు కూడా వచ్చారు. ఈయన రావడం ఆయనకు అవసరం, కుటుంబం గురించి ఆలోచించుకోవడానికి ఒక డెసిషన్. సురేంద్ర ఎందుకు వచ్చాడో నేను తర్వాత చెప్తా. మీరేం అడిగారు మమ్మల్ని? డైవర్స్. మా హస్బెండ్ హెరాస్ చేస్తున్నాడండి, డైవర్స్ కావాలండి అని. మీ ప్రాబ్లం క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసిన డాక్టర్ సార్ చెప్పారు, మీకు కొంత కౌన్సిలింగ్ అవసరం అమ్మ. ఫ్యామిలీ కౌన్సిలింగ్ వరకు కూడా మేము కూడా సపోర్ట్ చేస్తాం. మీరు 100% ట్రీట్మెంట్కి వెళ్ళాల్సిన వ్యక్తి అని నా ఉద్దేశం. ఏం ప్రాబ్లం లేదు, ఏముందో చూస్తాం అంతే. ఏమీ లేదనుకోండి, అప్పుడు ఏం చేయాలనేది లీగల్గా చూద్దాం. సార్ దగ్గరికి వెళ్ళండి, ట్రీట్మెంట్ తీసుకోండి. దానికి సంబంధించి ఆయన మనకి ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు. మా స్టేజ్ మీద నుంచి మేము చేస్తున్న పనులు అవే, మేము చేయగలిగే సర్వీస్. అర్థమవుతుందా? మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి ఒక అవకాశం వస్తుంది. మీకు ఈ స్టేజ్ మీద మేము డైవర్స్ ఇప్పించాం. ఒకవేళ మీరు అంతా క్యూర్ అయ్యి ఏం డెసిషన్ తీసుకుంటారనేది మీ ఫ్యామిలీ మెంబర్స్ మీరు కలిపి తీసుకోండి, 2 కుటుంబాలు కూర్చొని. ఇది మా పర్సనల్ రిక్వెస్ట్. ఎందుకంటే మీ మీద 3 జీవితాలు ఆధారపడి ఉన్నాయి, మీ 2 పిల్లలు, మీ పిల్లలాంటి మీ హస్బెండ్. అర్థమవుతుందా సార్? మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, మీ ఆవిడ ఏమి వెళ్ళి ఫోన్ నెంబర్ తీసుకోనో సోషల్ మీడియాలోనో ఇంకొక చోటో ఫోన్ నెంబర్ తీసుకొని ఒక వ్యక్తితోటి లవ్ ట్రాక్ నడిపించాల, మెసేజ్ ట్రాక్ పంపించాల. అతను ట్రాప్ చేశాడు ఆ అమ్మాయిని. అతను వేరే ఫ్రెండ్స్ ద్వారా, చుట్టాల ద్వారా నెంబర్ తీసుకొని రిపీటెడ్గా ఆవిడకు ఒక 3 months మెసేజ్లు పెడుతుంటే మనం టైం స్పెండ్ చేయకపోవడం వల్ల అమ్మగారు పడిపోయింది. అది ఇక్కడ ఉన్న ప్రాబ్లం వల్ల. కానీ వాంటెడ్గా విచ్చలవిడిగా తిరగాలని కాదు. ఎంత సెన్సిటివ్గా అమ్మాయి ఎంత ఇన్నోసెంట్గా ఉందంటే, అది ఇన్నోసెంట్ కాదు. మేబీ మా వ్యూయర్స్కు కొంత డౌట్ రావచ్చు, అదేంటంటే ఆవిడ అంతగా విచ్చలవిడిగా వీడియోలు తీసుకుంటే అంటే అదే తెలియని తను. ఒక నార్మల్ వ్యక్తి అలా తీసుకోదు. ఆ అమ్మాయి తీసుకుందంటేనే అబ్నార్మాలిటీ. సో మనం కొంచెం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మేడం మేము చూడకపోతే వీళ్ళు ఎట్లా తిరుగుతారా, అలా తిరిగితే ఎట్లా అంటే కర్మ కొద్ది మీ ఆవిడ తిరిగింది, అందుకే తిరగొద్దనే చెప్తున్నాం. ఇలాంటి ప్రోగ్రామ్స్ కొన్ని అన్నా చూస్తే వాళ్ళకి రియలైజ్ అవుతారు, ఓహో భార్యతో టైం స్పెండ్ చేయకపోతే ఎలా ఉంటుందా, అలా నేను కనుక ఇలా విచ్చలవిడిగా తిరిగితే మా జీవితం ఇంత సర్వనాశనం అవుతుందని మీ ద్వారా మా వ్యూయర్స్కి కూడా తెలుస్తుంది. ఆ పుణ్యం మీకు కూడా షేర్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ మేము అడుగుతున్నది ఒక ఛాన్స్. ఆవిడ కనుక ట్రీట్మెంట్ తీసుకొని మ్యాక్సిమం క్యూర్ అయితే కరెక్ట్ డెసిషన్ తీసుకోండి. మీరు కలిసి ఉంటారా వద్దా అనేది. ఎందుకంటే 2 పిల్లల జీవితం కూడా ఆధారపడి ఉంది. మీరు 9 months ఇక్కడ ఒక రకమైన మెంటల్ టెన్షన్ని క్యారీ అవుట్ చేసుకుంటూ వచ్చారు చూసారా, అది క్లియర్ అయిపోతుంది. ఆవిడకి ఛాన్స్ ఇవ్వాలా లేదా అంటే ఏంటి, ఛాన్స్ ఇవ్వకపోతే ఏంటి, డైవర్స్ వస్తాయి. ఆ అమ్మాయి పెద్ద ఫైట్ చేసే టైప్ కదా, మరి ఫ్రీగా అన్న డైవర్స్ ఇస్తానంటుంది. అంత తింగరగా ఉంది ఆ పిల్ల, చెడ్డదే, అంత తింగరగా ఉంది. చెడ్డతనం నుంచి బయటకు తీసుకొద్దాము, ఒక ఛాన్స్ ఇద్దాము అంటున్నాం. ఓకే మేడం, మారి మంచి ఉందంటే అదే దానికే మేము మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. ఒకవేళ కాదు ఏంటి, మీరన్నా ఇంకో 2nd మ్యారేజ్ చేసుకోవాలి. ఆవిడ 2nd మ్యారేజ్ ఆవిడే వస్తుంది. పిల్లల్ని ఎలా చూస్తారో తెలియదు. పోనీ పిల్లల్ని ఇవిడ తీసుకెళ్ళిపోయింది అనుకుంటాం. అంటే తప్పు చేసిన అమ్మాయిని మేము ఎందుకు యాక్సెప్ట్ చేయాలండి అంటే, వాంటెడ్లీ తప్పు చేయడం వేరు, ఒళ్ళు కొవ్వెక్కి తప్పు చేయడం వేరు, తెలియక తప్పు చేయడం వేరు. ఇక్కడ అది జరిగింది. ఎవరో 2nd హ్యాండ్ అమ్మాయిని చేసుకోవడం కంటే కూడా ఈ అమ్మాయి బెటరు అనేది నా ఉద్దేశం. అందుకు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకేనా? సో మ్యాక్సిమం చూద్దాం ఒక 3-4 months తర్వాత ఏం జరిగిద్దని. అమ్మ ఈ 3-4 monthsలో నీకు సురేంద్ర అనే ఒక వ్యక్తి మెసేజ్లు పెడతాడు, దయచేసి ఆ నెంబర్ బ్లాక్ చేయి. అలాంటి వేరే నెంబర్ల నుంచి నేనే సురేంద్ర దా కమాన్ బయటికి అన్నాడు అనుకో, ఎవడరా నువ్వు చెప్పు తీసుకుని కొడతానా అని చెప్పు. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. నీకు అనటం రాకపోతే ఆ నెంబర్ మా వాళ్ళకి ఇస్తే మేము ఎలా చూసుకోవాలో చూసుకుంటాం. సరేనా? చిన్న అమూల్ రిక్వెస్ట్ మేడం, ఇక్కడ నుంచి ఆ మొబైల్ తీద్దాం అనుకుంటున్నాం. తీసేద్దామండి, ఇప్పుడే తీసేద్దాం. ఓకే మేడం. ఆ మొబైల్, ఆ నెంబర్లు అవన్నీ. నానా దీన్ని కుటుంబం అంటారు. ఆవిడికి ఆయన సొంతం,
ఆయనకి ఆవిడ సొంతం, వీళ్ళకి ఒక కుటుంబం ఉంది. నువ్వెవడో తెలుసా, ఎవడో బయట డాష్ గాడివి. ఎందుకు మేము ఈ పదం వాడాము అంటే మా ఆడియన్స్ రాసుకుంటారు దాంట్లో ఫిల్ చేసుకోవడం ఎట్లా, నీలాంటి క్యారెక్టర్కి ఏం పేరు ఇవ్వాలి అని. ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఒక పెళ్లి చేసుకుంటావు, నీలాంటి సురేంద్ర నీ భార్య దగ్గరకు వచ్చి దా కమాన్ వీడియోలు తీసుకుందామంటే ఆవిడ వెళ్ళిపోతే అమ్మయ్య చట్టం చెప్పింది మా ఆవిడ ఎవరితోనన్నా తిరగొచ్చు అంటావా, అనగలవా? ఆ ధైర్యం తమ్ము నీకుందా? ఎంత మాట్లాడుతున్నావు, ఇందా నుంచి వింటున్నా వీడియోలు ఎక్కడెక్కడ అమ్మావు చెప్పు ఒకసారి. నువ్వు అమ్మలేదు అంటే నేను నమ్మను. నీ ఫోన్ కన్ఫిస్కేట్ చేసి నీ గర్ల్ ఫ్రెండ్ నిన్ను ఎందుకు వదిలేసింది? నీలాంటి చిల్లరతనం చూసి అమ్మాయి వదిలేసింది నిన్ను. ఇంకో ఎవరైనా ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటుందా? ఇతను చాలా డేంజరు. ఇలాంటి సురేంద్రాలు సమాజంలో చాలా మంది ఉన్నారు. ఎవరన్నా ఒకళ్ళ భార్య డిప్రెషన్లో ఉంటే వీళ్ళు ఉద్ధరించడానికి రెడీగా ఉంటారు. కాబట్టి మీ భార్యల్ని మీరు కాపాడుకోవడంతో పాటు ఇలాంటి సురేంద్ర లాంటి వ్యక్తుల్ని కట్ చేయండి. అమ్మ డిప్రెషన్ మీ ఒక్కళ్ళకే కాదు, ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు సమాజంలో తర్వాత క్రైమ్లోకి ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. దయచేసి అక్రమ సంబంధాలు పెట్టుకోకండి. మీ భార్య తర్వాతే ఎవరైనా, మీ భర్త తర్వాతే ఎవరైనా. ఇది ఇద్దరికీ చెప్తున్నా, వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరికి. సురేంద్ర గారు, మీ ఫోన్స్ మేము సైబర్ క్రైమ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం. మిమ్మల్ని తీసుకెళ్ళి జైలుకి పంపించడం ఒక్కటే ఇక్కడ ఉన్న టార్గెట్. మీలాంటి వ్యక్తుల్ని అలా మేము కూల్గా ఎందుకు పిలిచామంటే తెలియాలి సమాజానికి మీలాంటి వ్యక్తులు ఉన్నారు అని. నువ్వు వీడియో తీసుకొని మా ఇద్దరికి నచ్చింది కదా అంటున్నావు. ఒక ఇద్దరు పిల్లల తల్లి అక్కడ కూర్చుంది, ఒకరి భార్య అక్కడ కూర్చొని ఉంటే నా ఇష్టం అని మాట్లాడుతున్నావేంటి? ఎవరు నువ్వు? నీ ఇష్టం ఏంటి? నాకు అర్థం కావట్లా. ఎవరావిడ? ఆవిడకో గౌరవం ఉంది, ఆవిడకో రెస్పెక్ట్ ఉంది, ఆవిడకి నచ్చి తీసుకుంటే మాకు ఓకేనండి అంటానికి ఆవిడ మెంటాలిటీ ఏంటనేది చూడాలి. అర్థమవుతుందా? కూర్చోనాన్న, నువ్వు ఒక్కడవే కూర్చో, నిన్ను జైలుకి పంపించడం ఒకటే టార్గెట్. ఇలాంటి ఎన్ని వీడియోలు ఉన్నాయో చెప్పు. ఫోన్ ఇటీ, అసలు నీ ఫోన్ ఇటీ. ఫోన్ తేలేదు మేడం. కూర్చో. ఫోన్ ఇచ్చేదాకా ఇక్కడ నుంచి నిన్ను పంపించేదే లేదు. ఓన్లీ బెడ్రూమ్ లోనే ఉంటాయి నీ ఫోన్. నీ ఫోన్ ఇచ్చేదాకా పంపించేది లేదు. ఎన్ని వీడియోలు తీసావు? ఎట్లా అంటే ఎంతమంది అమ్మాయిలు వీడియోలు తీసావు? ఎవరు తీయలేదు మేడం. నిజం చెప్పు. మా ఇద్దరి పర్సనల్ అనుకుని తీసుకున్నాం. అది ఎవరు పర్సనల్? ఎవరికి పర్సనల్? అమ్మాయి ఎన్ని పర్సనల్ వీడియోస్ ఉన్నాయి? ఫోన్ నిజంగానే ఎవరి వీడియోలు ఏం మేడం. అదే మేము చూస్తాము, మేము ఆల్రెడీ ఫోను పోలీసులకు పంపిస్తాము. దా ఫోన్ ఇచ్చి. ఇదేనా ఫోన్? ఇంకా చాలా ఉన్నాయా? లేదు సార్, ఒకటి వస్తే మొత్తం అన్ని తీగలాగితే డొంక తిరుగుతుంది. మేడం ఈ ఫోన్ మనం పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాతే, పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేసి ఓన్లీ ఒక్క వీడియో ఉంది అంటే మీ మీద ఏమీ కేసు రిజిస్టర్ అవ్వకపోవచ్చు. కానీ సార్ ఈ అమ్మాయి కనుక మళ్ళీ ఇలాంటి పని చేస్తే మీరు దీనికి సంబంధించి ఇతను ఎవిడెన్స్ ఈ వీడియో ఉన్నట్లే లెక్క. మీరు వీళ్ళ మీద, అతని మీద మెయిన్ గా లీగల్ యాక్షన్ తీసుకునే రైట్స్ మీకు ఉంటాయి. ట్రాప్ చేసి మీ ఆవిడని మోసం చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, గుర్తు పెట్టుకోండి మేడం. ఇది మన వాళ్ళకి ఇస్తే మన వాళ్ళు పోలీసుల దాకా మీరు పోలీస్ స్టేషన్లో తీసుకోండి. అది మీకు క్లీన్ చిట్ వచ్చినాకే మిమ్మల్ని బయటకు పంపించడం ఉంటుంది. మీరు ఇవాళ ఇక్కడేం ఉండవసరం లేదు. పోలీసులు మీకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసినప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ ఫోన్ తీసుకొని వెళ్ళండి. మేమేం కేసు పెట్టాలా వద్దా అనేది అప్పుడు డిసైడ్ అవుతాం. మేడం యాక్చువల్గా ఫోన్ పోలీసులు ఎంక్వైరీ చేస్తారండి. ఒకవేళ ఇది ఒకటే ఉంటే ఈ అమ్మాయి చేత ఒక లెటర్ రాయించుకుని అవన్నీ డిలీట్ చేయిద్దాం. ఇంకెవరి అన్నా ఉంటే మాత్రం అతని మీద కేసు రిజిస్టర్ అవుతుంది. ఏమీ లేకపోతే అతను పోలీస్ స్టేషన్లోనే ఫోన్ ఇచ్చేస్తారు. అదే ఈ ఫోన్ నేను ఇప్పుడు మా టీం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాను బాబు. మేడం ఇవన్నీ నాకు ముందుగా ఏం చెప్పలేదు మేడం. ఏదో ప్రోగ్రామ్ అంటే వచ్చామంతే, యాక్షన్ తీసుకుంటాం పోలీస్ స్టేషన్ అది అంటున్నారు మీరు. మరి తీసుకోకుండా అట్లుంటావు, తెలుసుకొని రావాలా? తెలుసుకోకపోయినా మేము వచ్చేవాళ్ళం, మేము మీ ఇంటికి వచ్చి తీసుకునే వాళ్ళం. ఫోన్ తెలుసా? అంత దూరం వెళ్తాం న్యాయం కోసం, ఎంత దూరం అని వెళ్తాం మేము. ప్రోగ్రామ్ పెచ్చ విషయాలు. ఇదేమన్నా గేమ్ షో అనుకున్నారా? ఎవరన్నా గుద్దుదాం అనుకున్నా వాటి ఇటు తిరుగుతా. నీ వేరే కాంటాక్ట్ నెంబర్ ఉంటే ఇవ్వు, ఈ ఫోన్ మాత్రం అక్కడే కలెక్ట్ చేసుకొని నేను మా టీం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. అంతే సార్. నువ్వు వెళ్ళమ్మా, వేరే ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళండి, పోలీసులు మీకు ఫోన్ చేస్తారు. మీ పేరెంట్స్ కూడా ఇచ్చి వెళ్ళండి. సార్ మేడంని కౌన్సిలింగ్కి పంపించండి, చూద్దాం తర్వాత ప్రొసీడింగ్స్ అవన్నీ. ఓకే, కొన్ని రోజులైతే కలిసి ఉండండి అప్పటిదాకా, ఎందుకంటే మీ సపోర్ట్ చాలా అవసరం అమ్మాయికి. ఓకే మేడం. డెఫినెట్ గా మేడం సార్ చెప్పినట్టుగా కూర్చోండి. రాధా గారు ఇక్కడికి మీరు దేనికని వచ్చారో తెలియదు, కానీ చక్కగా సార్ మేడం చెప్పిన దాన్ని మీరు రియలైజ్ అయ్యి చక్కగా మీ ఫ్యామిలీని కాపాడుకుంటున్నందుకు నిజంగా హ్యాపీగా ఉంది. అలాగే మీ ఆయన చెప్పినట్టుగా విని మీరు కౌన్సిలింగ్కి వెళ్ళండి. ఏమ్మా హ్యాపీగా ఉండండి, ఇద్దరు పిల్లలతో చక్కగా ఉన్నారు కదా. మీరు కూడా తాగడం అవన్నీ మానేసి కొంచెం మీ ఆవిడని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. కొన్ని టైం స్పెండ్ చేయండి. ఇదిగోండి మేడం సార్ చెప్పినట్టు. ఓకే మేడం, జాగ్రత్తగా వెళ్ళండి. బై, ఆల్ ది బెస్ట్.
డైవర్స్ కావాలని వచ్చినటువంటి రాధా గారికి ఆవిడ ప్రాబ్లం తెలుసుకొని సాల్వ్ చేసి చక్కగా కుటుంబాన్ని హ్యాపీగా పంపించినందుకు డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మీరు చెప్పినటువంటి మాటలు ప్రతి ఒక్కరు కూడా ఎపిసోడ్ ఒక్కొక్క పాయింట్ ఫార్వర్డ్ చేసి చూడడం కాదండి, మొత్తం డాక్టర్ గారు మాట్లాడింది, మేడం మాట్లాడింది వినాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే సమాజం ఎలా మారిపోతుందంటే నిజంగా భయం వేస్తుంది ఇక్కడ వచ్చేటటువంటి కేసులు చూస్తుంటే. దానికి మీరు చెప్పేటటువంటి సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళని అలా కూర్చోబెట్టి చెప్తే ఇలా ఈ షోకి రాకూడదని కూడా నేను కోరుకుంటున్నాను. లేదు మా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు లేరు అంటే కనుక డెఫినెట్ గా మన కళ్యాణ్ చక్రవర్తి గారు అండ్ అలాగే రమ్య మేడం మాట్లాడి మీరందరూ వినాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో హిట్ టీవీ వాళ్ళకి నిజంగా ఇలాంటి షో ఒకటి కండక్ట్ చేస్తున్నందుకు వాళ్ళకి కూడా థ్యాంక్స్ తెలియజేస్తూ వన్స్ అగైన్ మీ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మరో కథతో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.